సో మన ముందు ఒక స్పెషల్ దొంగ లంగా బట్టబాస్. ఈయనకు 2,25,000. ఈయన తెలుసా? ఈయన తెలుసా? 1,50,000 అంట ఈయనకి ఇవ్వాలి. సిద్దిపేటకి సంబంధించిన ఒక వ్యక్తి బయటకు 4,50,000. ఇదేంటి స్టోరీ? ఈయన తెలుసా? తెలుసు. సో ఈయనకి ఎన్ని ఇవ్వాలి మీరు? ఇప్పుడు ఈ మీడియా అతనికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే శివకృష్ణ వెళ్తానంటోడు ఇటు ఎందుకు బతుకున్నాడు అనేటట్టు చేస్తుందా? ఆయనకు న్యాయం చేయడానికి పోరాడుతుంది. అబద్ధం చెప్పి నువ్వు ఆడియో రైట్స్ మొత్తం నీ దగ్గర పెట్టుకొని నువ్వు దోచుకోలేదా డబ్బు? సరే, ఆడియో రైట్స్ మొత్తం నీ దగ్గర పెట్టి అన్నకు చెప్పకుండా అయితే నువ్వు చేసినావు. అప్పటి వరకు మీరు దాచిపెట్టి. అవును, అప్పటి వరకు. అంటే ఇది చీటింగ్ కదా? సో అది తప్పే కదా? తప్పే, ఒప్పుకుంటా. ఇప్పుడు చెప్పకపోవడం నా తప్పే. సో ఇప్పటి వరకు మీరు ఏమేమి మిస్టేక్లు చేసిరో మీరు ఇప్పుడు చెప్తారా? ఏమేమి మిస్టేక్లు చేసిరో? ఇప్పుడు నేను మొత్తం ఎట్లా అంటే నేను జీరో అయిపోయినా, నేను రోడ్డున పడిపోయినా. నేను నా పరిస్థితి ఎట్లా ఉందంటే రేపు ఉంటానో ఉండనో అన్నట్టు ఉంది. నువ్వు పైసలు ఇవ్వలేవు. అవును. సో ఆయన మాట్లాడిండు, అంతే కదా? అవును. సో ఆయనది ఏం తప్పు ఉంది పరశురామ్ది? ఇప్పుడు మీరు ఒకసారి ఉంటే నేను మీకు చూపిస్తాను. నేనైతే ఏడికి పారిపోను, చూపించచ్చు. బ్లేమ్ చేస్తే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఈడు తోపిడు మంచోడు అది ఇది అని మాట్లాడతారు. బట్ మీకెందుకు అసలు వెనుక ఫోక్ ఇండస్ట్రీ లేదు? నేను అమౌంట్ ఇస్తాను అంటున్నా, నేను అమౌంట్ ఇవ్వను అనట్లేదు కదా. నేను తీసుకునేది అప్పు ఏం తీసుకోలేదు, నేను ప్రాజెక్ట్ కోసమే కదా తీసుకున్నది. సరే ఓకే, నేను ఇస్తా, నాకు ఇలా ఒక్కరో టైం ఇవ్వు. సో ఆగిపోయిన వాటి గురించి కాదు, సో జరిగిన వాటి గురించి మాట్లాడదాం. ఈ మున్నా అనే పర్సన్కి ఇతనికి నాకు 2 years నుంచి గొడవలు జరుగుతున్నాయి. 2 years నుంచి మాకు ఇతను ఏంటంటే నేను ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా నా ప్రాజెక్టులు అన్నీ తిను క్యాన్సిల్ చేయించుకుంటూ వస్తుండే. 6 లక్షలు నేను ఎవరికి ఇచ్చేది లేదు. కానీ ఈ 6 లక్షల గురించి బయట మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసు, అది మున్నా. చాలా మంది ఆర్టిస్టులకు పైసలు ఎగ్గొట్టినా అంటారు. శివకృష్ణ గారి డైరెక్షన్ లో కూడా నేను రీసెంట్ గా సాంగ్ చేశాను అనమాట 2 months బ్యాక్. నాకంటూ కొంచెం లేట్ అయింది డబ్బు ఇవ్వడం, కానీ ఐ గోట్ మనీ. నాకంటూ ఏ ప్రాబ్లం లేదు అబ్బాయితో. 50 lakhs మోసం చేసిన బాధితులు 20 మంది ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అంటే ఏం చేయాలి? నేను 50 lakhs ఎవరిని మోసం చేసిన? మీ మనస్సాక్షిగా మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, అసలు మీరు ఎవరిని చీటింగ్ చేయలేదా? ఇప్పుడు నన్ను ఎవరు నమ్మరు, సో ప్రాజెక్టులు అన్నీ పోయినాయి అని అంటున్నావు కదా. సో ఎవరి చేతులతో ఎవరు చేసుకునేది? చేసినావు తెలిసినో తెలియక తప్పులు చేసినావు బ్రో. ఓకేనా? సో అది ఒప్పేసుకుంటే అయిపోతుంది కదా. నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా మేము శివకి ఎట్లా సపోర్ట్ చేయాలి అన్నట్టు ఇప్పుడు నా వాళ్ళే, ఇప్పుడు నాతోటి ఉండే నా లిరిక్ రైటర్లే కావచ్చు, నా టీమే ఇప్పుడు నన్ను నమ్మనికి కొంచెం అటు ఇటు ఉంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నట్టు. ఏదో నాకు అసలు ఉండాలనే నాకు లేకుండే, కానీ ఆ రోజు ఒక ఫోటో చూసి నా కొడుకుని చూసిన తర్వాత నాకు ఇక ఉండిపోయినా. సీరియస్లీ చెప్తున్నా, నా లైఫ్ నేను రేపు ఉండనా కూడా తెలియదు. ఆ రకం నేను ఒక విషయం చెప్తా, మనిషి అన్నప్పుడు కష్టాలు వస్తాయి, ఓకేనా? సో వాటిని తట్టుకొని నిలబడే వాడే మొగాడు, హీరోగాడు. ఇప్పుడు నువ్వు ఇంత ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు హీరో అయినావు, అవునా? సో అది నిలబడకుంటే ఇంకా నువ్వు జీరో అన్నట్టే కదా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మన ముందు ఒక స్పెషల్ దొంగ లంగా బట్టబాస్. సో ఈ పేరుతోటి ఇప్పుడు జనాలల్లో బాగా హల్చల్ క్రియేట్ చేసుకున్నాడు. సో ఆ పర్సన్ మేము ముందుకు తీసుకొచ్చిన. సో నిజంగా ఆయన దొంగనా లంగనా అనేది మనం తెలుసుకుందాం. నిజంగా అంతమందిని మోసం చేసిండు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, శివకృష్ణ వెల్తురు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎట్లున్నారు? బాగున్నా బ్రో. బాగున్నారా? బాగున్నా. సో లంగా దొంగ బట్టబాజ్, సో ఇవన్నీ మీరేనా? మీరు మీడియానా బ్రో? అవును. మీరు మీ దాంట్లో జెన్యున్గా ఏదున్నా కూడా జెన్యున్గా చెప్తారు. అవును.
నాకు మీడియా అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది బ్రో. ఓకే. ఏదున్న మీడియా తెలుసుకున్న తర్వాతనే బయటికి సమాధానం కరెక్ట్గా చెప్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు కూడా అది తెలుసుకోకుండా మీరు ఆ మాట ఎట్లా అన్నారు? మీరు ఏ మాట? ఇప్పుడు దొంగ లంగా బట్టే భాష ఓకే ఎట్లా అన్నారు మీరు? సో నేను అన్నానా? నేను ఇంట్రడక్షన్ ఏం చెప్పినా విన్నారా మీరు? చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీరు ఎట్లా అన్నారు మీరు? నేను ఏమన్నా మీరు విన్నారా? మీరు ఎట్లా అన్నారు? బయట అనుకుంటున్నారు, నిజమా కాదా తెలుసుకుందాం అన్నా. అది ఎవరు అన్నారు? అది ఎవరు అన్నారు? సో బయట అన్నారు. ఎవరు బయట? నేను వచ్చేటప్పుడే ఒకళ్ళు అన్నారు. అది సేమ్. నేను మీడియా అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ మీడియాలో ఒక పర్సన్ అది నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా ఈ మాటలు ఇటువంటి ఒక నెగిటివ్ కంప్లీట్ ఒక ఎలిగేషన్స్ వేయడం వల్ల ఇప్పుడు బయట జనాలు కూడా అది నిజం అనుకుంటున్నారు. సో మేము చెప్తున్నందుకు ఎవరు? మేము చెప్తున్నాం. మీరు అంటే ఇప్పుడు చూసే జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు. ఓకే. కాకపోతే మీడియా అనేది ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది. అందులో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు వల్గర్ పదాలు మాట్లాడుకుంటా వల్గర్గా మాట్లాడితే ఏమంటారు వాళ్ళు? ఓకే. సో లంగా దొంగ బట్టబాజు అన్నందుకు మీరు ఫీల్ అయ్యారు అని నేను అన్నానా? ఆ మాటలు నేను అన్నానా? ఎవరన్నారు అది? ఇప్పుడు జనాలు అంటున్నారు కదా, జనాలు అంటున్నారు. నేను ఒక్క కామెంట్ మీకు చూపిస్తా. ఈ దొంగగాడు, ఒక్క నిమిషం, ఈ దొంగగాడు 20,000 నా దగ్గర తీసుకున్నాడు. సో ఇన్స్టాగ్రామ్లో నాకు స్కానర్ పెట్టిండు, నేను 20,000 కొట్టిన తర్వాత నన్ను బ్లాగ్ చేసిండు అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఓకే, అవునా? ఓకే. సో ఈ కామెంట్ని ఏమంటారు మరి? ఆయన పోయి అడుగుతారా మీరు? ఇప్పుడు ఒక్క మాట ఏంటంటే చెప్తున్నా, ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్గా టార్గెట్ చేసి ఒక పర్సన్ని అందులో నిజము అబద్ధం ఇప్పుడు తెలుసుకోకుండా ఏ రకంగా మాట్లాడతారు? కాదు బ్రో, నేను ఇంట్రడక్షన్ ఏం చెప్పినా మీరు విన్నారా? ఇప్పుడు సేమ్ ఇట్లనే ఒక పర్సన్ అలా నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోలే. మాకు జరిగింది ఏంటంటే నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఒక పర్సన్ దొంగ 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 అని ఎట్లా అంటాడు? 50 లక్షలు మోసం చేసిండు, 50 లక్షలు మోసం చేసిండు, 20 మందిని మోసం. ఇగో ఆ ముచ్చట అంతా నాకు వద్దు. ఓకే. పరశురామ్ అనే వ్యక్తి నీకు తెలుసా? తెలుసు. పరశురామ్ దగ్గర నువ్వు పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. ఎన్ని తీసుకున్నావు? 5,83,000 తీసుకున్నా. 5,83,000. సో ఇచ్చినావా పైసలు? దేనికోసం తీసుకున్నా? నేను సాంగ్ కోసం తీసుకున్నా. ఒక సాంగ్ కోసం. డిస్కషన్ ఏం జరిగింది మీలో? నన్ను ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యండి. నేను ఒక 2 సాంగులు చేసిస్తానని అతని దగ్గర 5,83,000 తీసుకున్నా. అందులోకి ఒక 20,000 రిటర్న్ చేసిన. 5,63,000 నేను అతనికి ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా. ఓకే. కానీ కొన్ని కారణాల వల్ల అది నాకు అవసరం లేదు, నా అమౌంట్ నాకు రిటర్న్ చేసేయమని అన్నాడు. నా అమౌంట్ నాకు 24 అవర్స్లో నాకు రిటర్న్ చేసేయమని అన్నాడు. 24 అవర్స్ అయితే కాదు బ్రో, నాకు ఒక 15 డేస్ టైం ఇవ్వని అడిగిన. 15 డేస్ టైం ఇవ్వు, నీ అమౌంట్ నీకు రిటర్న్ చేసేస్తా అని చెప్పిన. ఎందుకంటే నాకు ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎంత అవుతాయో నాకు తెలుసు, నా చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి. సరే ఓకే అన్న తర్వాత సరే ఓకే ఆగుతా అని అన్నాడు. అట్లా ఆగకుండా నా గురించి యూట్యూబ్లో కొన్ని అందరూ ఫోక్ యాక్టర్స్, ఫోక్ ప్రొడ్యూసర్స్, టోటల్ అందరూ ఉండే గ్రూప్లో నా గురించి కొన్ని నెగిటివ్ మొత్తం మెసేజ్లు పెట్టిండు. అందులో పెట్టిన తర్వాత అక్కడి నుంచి కంప్లీట్గా నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు కంప్లీట్ అన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నేను అమౌంట్ ఇస్తా అని చెప్పిన 15 డేస్ టైం అడిగిన, అయినా కూడా నా గురించి అలా నెగిటివ్గా మొత్తం మెసేజ్లు మొత్తం అన్ని పెట్టేసరికి అందులో టోటల్ ఫోక్ యాక్టర్స్ అందరూ ఉంటారు. అందులో మొత్తం అతను పెట్టేసరికి అప్పుడే అక్కడ నుంచి నాకు ఏదైతే నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నన్ను నమ్మి నాకు ఎవరైతే కొన్ని ప్రాజెక్ట్ ఇచ్చిన నా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా నా చేతిలో నుంచి మా ప్రాజెక్ట్ వద్దు క్యాన్సిల్, మా ప్రాజెక్ట్ వద్దు క్యాన్సిల్ అని కంప్లీట్ అన్ని ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే. సో తర్వాత తను ఒక మీడియా ఛానల్కి వెళ్ళడం, అక్కడ ఇంటర్వ్యూ ఇస్తే అక్కడ నుంచి నాకు ఫోన్ రావడం. సో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను అందులో ఒక మీడియా ఛానల్లో నేను ఒప్పుకున్నా. ఇదంతా అవసరమా అంటే నాకు అవసరం లేదు, నాకు ఇప్పటివరకు నేను సైలెంట్గా ఉన్న నన్ను తీసుకొని వచ్చి అట్లా పబ్లిక్లో పెట్టి నా లైఫ్ని అట్లా చేయకండి, నాకు 1 మంత్ టైం ఇవ్వండి, నేను మంత్లీ ఇట్లా కట్టుకుంటా అంటే దానికి అప్పుడు వాళ్ళు ఓకే అని అన్నారు. అయిపోయిన తర్వాత ఇతను నాకు ఆల్రెడీ ఆ వాట్సాప్ గ్రూపులలో ఇతను చేసిన నెగిటివ్ మెసేజ్ల వల్ల అప్పటికే నా చేతిలో ఉన్న అన్నీ పోయినాయి. నా పేరు ఆల్మోస్ట్ అప్పుడే తను కంప్లీట్గా ఈ ఫోక్ యాక్టర్స్ టోటల్ అందరూ ఉండే ఆ గ్రూపులలో నెగిటివ్ చేసేసిండు. ఇది అయిపోయిన తర్వాత అతనికి నేను ఒక టైం పెట్టుకున్నా. ఆ టైంలో నాకు అనుకున్న టైంలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ వస్తే దానికి ఆడియో కంప్లీట్ చేసుకున్నా. ఆ ప్రొడ్యూసర్ నాకు మొత్తం ఒక సాంగ్ని ఒక 4 lakhs మాట్లాడుకున్న ప్రాజెక్ట్. అల్లకెళ్ళి ఫస్ట్ ఒక 80,000 కొట్టిండు. 80,000లో ఒక ఆడియో కంప్లీట్ చేసిన. ఆ పర్సన్ నాకు ఆ ప్రొడ్యూసరు నాకు 30 రోజు ఆ మంత్ 30 రోజు నాకు 2 lakhs ఇస్తా అని చెప్పిండు. నెక్స్ట్ డే ఫస్ట్ ఆ రోజు మనకి అమౌంట్ ఇచ్చేసుకుంటా అని అనుకున్నా. నెక్స్ట్ తెల్లారి ఫస్ట్ రోజు ఆ ప్రొడ్యూసర్కి అమౌంట్
నాకు ఒక 2 days టైం పడుతుంది, నీకు 4th రోజు నీకు అమౌంట్ ఇచ్చేస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత నాకు వెంటనే ఇతనికి ఫోన్ చేసిన, ఎవరు ఈ పరశురామ్కి ఫోన్ చేసి, బ్రో నేను కావాలంటే ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడిపిస్తా, కావాలంటే ఆ ప్రొడ్యూసర్తో నీకే అమౌంట్ కొట్టిస్తా, జస్ట్ ఒక 2 days టైం ఇవ్వు, ఇన్ని రోజులు ఆగినావు కదా, ఒక 2 days టైం ఇవ్వు, ఆ ప్రొడ్యూసర్ నీకే కావాలంటే నీకే కొట్టిస్తా అని చెప్పిన. అన్న నాకు నీ మీద నమ్మకం లేదు, నాకు నీ మీద నమ్మకం పోయింది, ఇక నువ్వు ఇంతే అన్నట్టు మాట్లాడాను. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేనే ఫోన్ చేసిన మార్నింగ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ మధ్యలో మాకు ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన అన్నకి ఫోన్ చేసిన. తనకు ఫోన్ చేస్తే ఆ రోజు తను ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు, తనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, ఆ రోజు తను రెస్పాండ్ అవ్వలేదు. తను వేరే చోటు ఉన్నాడంట, తను ఫోన్ చూసుకోలేదు. తర్వాత 3వ తారీఖు డైరెక్ట్ వీడియో రిలీజ్ అయిపోయింది. 3వ తారీఖు డైరెక్ట్ వీడియో రిలీజ్ అయిపోయింది. వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయనకు ఫోన్ చేస్తే డైరెక్ట్ నువ్వేమన్నా చేసుకో, నేను డిలీట్ చేపియా అంటే, నీకు జస్ట్ ఇలా ఒక్కరోజు ఆగితే రేపు పేమెంట్ వచ్చేస్తుంది కదా, పేమెంట్ ఇస్తాను అంటున్నా కదా, పేమెంట్ ఇస్తానని చెప్పాను కూడా నువ్వు నా డైరెక్ట్ నా లైఫ్ని తీసుకొని వచ్చి పబ్లిక్లో పెట్టి ఇంత నెగిటివ్గా చేయించడం అది ఎంతవరకు కరెక్ట్? నేను ఇస్తానే కదా చెప్తున్నా, నేను ఇవ్వనని అనట్లేదు కదా అని చెప్పిన. అంటే తనకు ఒప్పుకోలే, తన ఫోన్ కట్ చేసాడు. వెంటనే ఎవరైతే నాతో ఆ రోజు మాట్లాడిండో మళ్ళీ ఆ పర్సన్కి ఫోన్ చేసిన. ఫోన్ చేసి బ్రో గిది జరిగింది అని చెప్పడంతో, బ్రో నాకు నిన్న ఫోన్ వచ్చింది ఆల్రెడీ, కాకపోతే నేను ఏం చేయలేను, కావాలంటే నేను ఎవరైతే ఉన్నారో తన నెంబర్ ఇస్తే తనతో మాట్లాడమన్నాడు. తనకు ఫోన్ చేసి బ్రో రేపు ఒక్కరోజు అయితే పేమెంట్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఈ వీడియో చేయబట్టి నా చేతిలో ఉన్న ఆ ప్రాజెక్ట్ కూడా పోయే ఛాన్సెస్ నాకు ఉన్నాయి, దాన్ని నన్ను ఉత్త నెగిటివ్ చేయకండి, నేను అమౌంట్ ఇస్తాను అంటున్నా, నేను అమౌంట్ ఇవ్వనని అనట్లేదు కదా, నేను తీసుకునేది అప్పు ఏం తీసుకోలేదు, నేను ప్రాజెక్ట్ కోసమే కదా తీసుకున్నది, సరే ఓకే నేను ఇస్తా, నాకు ఇవాళ ఒక్కరోజు టైం ఇవ్వు, ఇవాళ ఒక్కరోజు కనుక టైం ఇస్తే నేను రేపు అమౌంట్ మీకు ఇచ్చేస్తా అని చెప్పినా కూడా వినకుండా, అవసరం లేదు నువ్వు ఇవాళ ఈవినింగ్ తీసుకొని వచ్చి అమౌంట్ కట్టు, నీకు వీడియో నేను డిలీట్ చేస్తా అని అన్నాడు. అన్న తర్వాత నాకు వేరే ఆప్షన్ లేదు, నేను చాలా వరకు ట్రై చేసిన, నాకు అక్కడ ఎక్కడ కూడా ఇతను చేసిన నా అంతకుముందు ఇతను నాకు అలా చేసిన డ్యామేజ్ వల్ల కాలేదు, నాకు అప్పటికే ఇంకా ఆ వీడియో అనేది చాలా నాకు వైరల్ అవ్వడం జరిగింది. సో నా చేతికి నాకు ఎవరైనా సరే ఆ వీడియో చూస్తే నన్ను ఇప్పుడు ఒక రకంగా ఒక చీటలానే చూస్తున్నారు తప్ప ఎవరు కూడా ఒక ప్రాజెక్ట్ చేయడానికి నాకు ముందుకు రానికి లేరు. కాదు ఇప్పుడు నిన్ను ఇంకొకటి ఇది మొత్తం కంప్లీట్ కాలేదు. ఆ నెక్స్ట్ డే అతను డైరెక్ట్గా వీడియో పెట్టి కంప్లీట్గా నన్ను ఎట్లా అంటే వేరే వాళ్ళతోటి 50 lakhs ఇవ్వాలి, ఇంకా ఇంతమందిని మోసం చేసిండు, అంతమందిని మోసం చేసిండు అని ఇంకా నెగిటివ్ ఇవన్నీ పెట్టించుకోవడం రావడం జరిగింది. ఓకే ఇది సో అంటే పరశురామ్ దగ్గర నువ్వు పైసలు తీసుకున్నా ఇచ్చినా ఇయ్యలేదు, ఇది చీటింగే కదా. ఇప్పుడు నేను దేనికోసం తీసుకున్నా, ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా, ప్రాజెక్ట్ చేసిమంటే నేను చేసిస్తా అని చెప్పినా కదా. ఎప్పుడు చెప్పారు? అప్పుడే నేను ప్రాజెక్ట్ ఎప్పుడైతే నేను తీసుకున్నానో, ఇప్పుడు తీసుకున్నప్పుడు నిజానికి నేను ఫస్ట్ డే తీసుకున్నప్పుడే నాకు 2 నుంచి 3 సరే డబ్బులు ఎప్పుడు తీసుకున్నాను? నేను తీసుకున్నాక 1 monthకే మాకు ఎంత డిస్టర్బెన్స్ వచ్చింది, నేను తీసుకున్నప్పుడు 2 నుంచి 3 నెలలు టైం పడతాను అనుకున్నాం, ఆ తర్వాత మాకు ఒక 1.5 monthలో మాకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, అది జరిగింది. సో ఆయనకు 5,000 కట్టిరా మీరు? కట్టిన. ఎన్నిసార్లు కట్టిరు? నాకు వచ్చింది ఒక్కొక్క సాంగ్ డైరెక్షన్ వచ్చింది, ఆ డైరెక్షన్కు అప్పుడు నేను తీసుకున్న పేమెంట్ 35,000 జస్ట్ 2 days షూట్ చేసిన. అప్పటి నుంచి అంటే ఇతను నాకు వాట్సాప్లో నా గురించి అట్లా నెగిటివ్ పెట్టడం వల్ల నాకు చేతిలో ప్రాజెక్ట్ లేవు, ఒక్కటి వచ్చింది డైరెక్షన్కు, అది చేసిన 35,000 వస్తే అల్లకెళ్ళి నాకు ట్రావెలింగ్లకు నాకు దానికి నాకు 5,000 పోతే ఒక 10,000 దగ్గర పెట్టుకుని 20,000 మనోడికి కొట్టేసిన. సో 5,000 కట్టిరా లేకుంటే 20,000 కొట్టిరా? అంటే నేను షూటింగ్ వెళ్ళడానికి ముందు నాకు ఆ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఒక 10,000 కొట్టిండు, అల్లకెళ్ళి ఫస్ట్ 5,000 కొట్టేసిన, ఒక 5,000 నా ట్రావెలింగ్ దానికి ఉండాలని ఉంచుకున్నా. నెక్స్ట్ డే ఆ షూట్ నా డే 1 జరుగుతుంది, ప్రొడ్యూసర్ని మళ్ళీ నాకు ఎట్లా అమౌంట్ వస్తాయి కన్నా ఒక 10,000 కొట్టాను అంటే నా ఖర్చులు ఉన్నాయి కదా 5,000 కొడతాను అన్నట్టు 5,000 కొట్టిండు, ఆ 5,000 కూడా ట్రాన్స్ఫర్ చేసిన. సెకండ్ డే షూట్ జరుగుతుంది, అన్నగా నేను అడిగిన కదా నా అమౌంట్ కొంచెం కొట్టవా అన్న అంటే మళ్ళీ 5 కొట్టిండు, అది కొట్టేసిన. సో అట్లా నాకు ఆ షూటింగ్ అయిపోయే వరకు ఆ షూటింగ్లో ఉన్న రోజులు నేను 5 కొట్టేసిన. నాకు ఒక 10,000 ఎడిటింగ్ కోసం ఆపిండి అసలు ఆ ప్రొడ్యూసర్, ఎడిటింగ్ అయిపోతే అది కూడా ఇచ్చేస్తా అని చెప్పిండు. ఓకే, ఆ ఎడిటింగ్ కోసం మేము పోయే లోపే నా గురించి వాట్సాప్ గ్రూపులల్లా కథం వేయడం స్టార్ట్ చేసిండు. ఓకే వేసిండు, కరెక్ట్ వేసిండు, నువ్వు పైసలు ఇవ్వలేవు. అవును. సో ఆయన మాట్లాడిండు అంతే కదా. అవును. సో ఆయనది ఏం తప్పు ఉంది పరశురామ్ది? ఇప్పుడు దేని గురించి అంటే ఏం తప్పు ఉంది అంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వాలి కదా ఆయనకి. అవును. ఆయన వచ్చి మాట్లాడిండు, దాని తర్వాత మీరు 5,000 వేసిరు, వేసిన తర్వాత ఆయన మాట్లాడితే ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి మీరు అన్నారా? లేదు, అసలు నేను ఏం చేసుకుంటావో చేసుకోపో అన్న మాట అసలు నేను ఇంతవరకు అనలేదు, అట్లా అనాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. ఇప్పుడు అతను నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా,
ఇందులో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, నా దగ్గరికి ఎందుకు వచ్చిండు అంటే నాకు ఎంతో కొంత పేరు ఉన్నది, నేను ఎంతో కొంత బాగా చేస్తాడు అనే కదా. అవును. అంటే నేను అదే విధంగా తన నా దగ్గరికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇప్పుడు నా గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ గ్రూపులల్లో ఒక 2-3 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులల్లో 700-800 మంది ఇట్లా ప్రొడ్యూసర్స్ ఉంటారు. అటువంటి ప్రొడ్యూసర్స్ అందరు ఉన్న దాంట్లో నా గురించి అట్లా నెగిటివ్ అట్లా మెసేజ్లు అవన్నీ ఇట్లా పెట్టడం వల్ల నాకు ఎవరు ఇస్తారు ప్రాజెక్టు, నేను అతనికి ఏ రకంగా అమౌంట్ ఇచ్చుకోగలుగుతా. ఇప్పుడు అట్లా పెట్టకుండా ఇప్పుడు అమౌంట్ తీసుకునే ఉద్దేశమే ఉన్నప్పుడు తను నా గురించి అట్లా గ్రూపులల్లో నెగిటివ్ మెసేజ్లు పెడితే నేను మొత్తం బ్యాడ్ అయిపోతా కదా. మరి నేను ఏ నుంచి తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతా? నేను అట్లా మోసం చేసే ఉద్దేశం ఉన్ననే అయితే ఆ అమౌంట్ ఇప్పుడు నాకు ఏదో ఒకటే సాంగ్ చేసిన అతను కూడా తెలుసు, ఒకటే సాంగ్ చేసినా దాని అమౌంట్ వచ్చింది, మరి అతను కట్టేసిన కదా. మోసం చేసే ఉద్దేశం ఉన్ననైతే మరి అది కూడా కొట్టాను కదా. సరే, ఇప్పుడు ఈయన మీడియా ముందుకు పోయి మాట్లాడుతుండు కదా, పరశురామ్ని కలవడానికి ప్రయత్నించినాం. తనకి ఫోన్ చేసినప్పుడు ఏదైతే ఈ వీడియో జరిగేకి ముందు రోజు వరకు తను రిక్వెస్ట్ చేసిన, ఆ వీడియో రిలీజ్ అవుతాను కూడా నాకు తెలియదు. అప్పటికి నేను రిక్వెస్ట్ చేసిన, ఏది దేనికోసం అమౌంట్ నీకు 4th జస్ట్ 1 day గ్యాప్లోనే ఇదంతా జరిగింది. 4th తనకు అమౌంట్ వచ్చేది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ఆ 80,000 పెట్టి ఏదైతే అతనికి చేపించిన ఒక ప్రొడ్యూసర్కి నాకు ఇంకా 3,20,000 ఎవరైతే తను ఆ ప్రొడ్యూసర్ ఇవ్వాలో ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేసాడు. ఇప్పుడు ఆడియో నువ్వే ఉంచేసుకో, నా 80,000 కూడా నాకు కొట్టేసా అని ఇప్పుడు అతని దగ్గర నుంచి నాకు ప్రెజర్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు అతని దగ్గర కూడా ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు దొంగను, చీటర్ని, లంగని అయిపోయింది ఇప్పుడు అతని దగ్గర కూడా. ఎందుకు ఇప్పుడు అతనికి అట్లా వేసి నాకు చేయమని నా గ్యారంటీ ఏంది అంటుండు. ఓకే. సో ఈ విధంగా కంప్లీట్గా నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో నాకు కంప్లీట్గా ఈ అన్నిట్లలో వచ్చేసినాయి, నా లైఫే కంప్లీట్గా మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నన్ను నమ్మి నాకు యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ నాకు ఇచ్చే ఇప్పుడు ఎవరు ఏ ప్రొడ్యూసర్ కూడా లేడు. ఇప్పుడు నాకు ఒకటి ఇప్పుడు మీడియా అని చెప్పి వాళ్ళు చాలామంది ఇట్లా చేస్తున్నారు కదా. ఓకే, నిజానికి ఆ వీడియో వచ్చిన తెల్లారి మా ఇంట్లో మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, టోటల్గా నా చుట్టూ ఉన్న వాళ్ళు నా గురించి ఏం మాట్లాడారు ఏందని నాకు తెలుసు. ఆ రోజు కనుక నాకు ఇప్పుడు ఏదైనా నాకు అసలు ఉండాలనే నాకు లేకుండే, కానీ ఆ రోజు ఒక ఫోటో చూసి నా కొడుకుని చూసిన తర్వాత నాకు ఇక ఉండిపోయినా. నాకు కనుక ఆ రోజు ఏమైనా అయితే ఈ మీడియా అతను డబ్బులు ఇచ్చిన, ఇప్పుడు ఈ మీడియా అతనికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే శివకృష్ణ వెళ్తానంటోడు ఇటు ఎందుకు బతుకున్నాడు అనేటట్టు చేస్తుందా? ఆయనకు న్యాయం చేయడానికి పోరాడుతుంది. ఆయనకు న్యాయం చేయడానికి పోరాడితే డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయించాలి కదా. ఓకే, శివకృష్ణ వెళ్తురుకు ఇప్పుడు అతను డైరెక్షన్ చేస్తే ఇంత పేమెంట్ వస్తుంది, అతను యాక్టింగ్ చేస్తే ఇంత పేమెంట్ వస్తుంది. ఓకే, నువ్వు అతను డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు డైరెక్షన్ ఏదైతే చేస్తావో ప్రాజెక్టు ఆ అమౌంట్ ఇతనికి ఇచ్చేసాయి, దేని అయితే చేస్తావో మీరు ఇంతకన్నా మాట్లాడుతారు కదా. ఓకే, మీ మనస్సాక్షిగా మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, అసలు మీరు ఎవరిని చీటింగ్ చేయలేదా? నేను ఒకటి చెప్తున్నా, నా మనస్సాక్షిగా నా మనసు మీద ఒట్టేసుకొని చెప్తున్నా, నేను ఇప్పుడు మోసం చెయ్యాలి అని ఎప్పుడు ఏ పర్సన్ ఎవరిని అనుకోడు. నేను ఎప్పుడు ఎవరిని నేను చెప్తున్నా ఎవరిని నేను మోసం చేయలేదు. అంటే అందులో కొంతమంది ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు కదా, మీకు తెలుస్తుంది ఏంటంటే ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళు కొన్ని విధాలుగా వాళ్ళు నెగిటివ్ వాళ్ళు మాట్లాడడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను మోసగాన్ని, వాళ్ళ దృష్టిలో నేను చీటర్ని. సో ఆగిపోయిన వాటి గురించి కాదు, సో జరిగిన వాటి గురించి మాట్లాడదాం. సరే, ఇప్పుడు పరశురామ్ బయటకు వచ్చిండు. పరశురామ్ బయటకు వచ్చిన తర్వాత సిద్దిపేటకి సంబంధించిన ఒక వ్యక్తి బయటకు వచ్చిండు, 4,50,000. ఇదేంటి స్టోరీ సిద్దిపేటకి సంబంధించింది? అట్నే మీరు ఒకసారి ఉంటే నేను మీకు చూపిస్తాను. నేనైతే ఏడికి పారిపోను, చూపించచ్చు. సరే, ఓకే, ఒకసారి అగ్రిమెంట్. ఓకే, అందులో ఏముంది ఒకసారి మీరు చదవండి. చూడమ్మ అని ఒక ఫోక్ సాంగ్ 4,50,000కి టోటల్ ప్రాజెక్టు ఆ వ్యక్తికి, మీరు ఇప్పుడు చెప్పిన సిద్దిపేటలో ఆ శ్రావణ్ అనే వ్యక్తికి చేసి ఇవ్వాలి. సో మొత్తం బాధ్యత మీదే, మొత్తం టోటల్ బాధ్యత నాదే, చేసి ఇవ్వాలి. అవునా? అవును. అందులో అదే ఇంకేమన్నా ఉన్నాయి అందులో? మీకు సాక్షులు ఉన్నారు, కృష్ణ అంతే. ఇప్పుడు అతను నా గురించి నాకు మెసేజ్ కూడా పెట్టాడు. ఒకసారి ఆ మెసేజ్ చదవండి. నువ్వు నాకు అసలు ప్రాజెక్టే చేసి ఇవ్వలేదు, నేను డైరెక్ట్ నీ మీద కేసు ఫైల్ చేయబోతున్నా అని తను మెసేజ్ పెట్టి. సో ప్రాజెక్ట్ చేసిరా మీరు? చేసిన. ఓకే, అది ఇప్పుడు జనాలకు కూడా తెలియాలి, ఆ సాంగ్ కూడా తెలియాలి. ఆ ప్రొడ్యూసర్ పేరు, డైరెక్టర్ పేరు మీరు చూడండి. సాంగ్
సో ఈ సాంగ్ మీరు చేసిరు? అలా చేసిన, కంప్లీట్ చేసి ఇచ్చేసిన. ఓకే. ఆల్రెడీ వాళ్ళు వేరే ఛానల్ రిలీజ్ చేసుకున్నారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈయన సంగతి ఏంది? మీరు ప్రాజెక్ట్ చేసి ఇచ్చారు, 4,50,000 బాధ్యత మొత్తం మీదే అన్నారు. ఇప్పుడు నా గురించి బయట జరుగుతుంది ఇదే. ఇప్పుడు వాస్తవం అనేది కొంత ఉంటే అందులో ఇటువంటి ఇప్పుడు నేను పడని వాళ్ళు, నేనంటే నచ్చని వాళ్ళు కొంతమంది కావాల్చుకొని చేస్తున్నారు తప్ప ఇక్కడ వేరే రకంగా ఏం లేదు. ఓకే. సో సిద్దిపేట నుంచి ఒక ఆయన వెళ్ళిండు, దాని తర్వాత కొంతమంది ఫొటోస్ చూపిస్తా, వాళ్ళు తెలుసా తెలియదా చెప్పు, ఓకేనా? ఓకే. ఈయన తెలుసా? తెలుసు. 1,50,000 అంట ఈయనకి ఇవ్వాల్సింది. ఆ పర్సన్ అది మాది ఇప్పటిది కాదు, అది యాక్చువల్లీ మాది ఎప్పటిదంటే మేము ఒక 2 years అవుతుంది మాది అది ఒక ప్రాజెక్ట్ గురించి. మా ప్రాజెక్ట్ గురించి ఇంకోటి ఏంటంటే మా ఇన్సిడెంట్ అనేది ఒక 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అది. 1 year బ్యాక్ ఆ ప్రొడ్యూసర్ది నేను అది సాంగ్ చేయాలి, దానికి సంబంధించి కొందరు ఈ యూట్యూబ్లో కొందరు వ్యక్తులు అతనితోటి అప్పుడు వీడియో చేయించారు. నువ్వు వీడియో చేయని బలవంత పెడితే తను వీడియో చేసిండు. ఇంకోటి అది చేసిన తర్వాత మాది అప్పుడే మళ్ళీ ఆ పర్సన్ నేను మళ్ళీ కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, అదంతా అయిపోయింది. దానికి దీనికి అసలు సంబంధం లేదు. అప్పుడెప్పుడో మాది 1 year బ్యాక్ మాది జరిగిన దాన్ని ఆల్రెడీ మేము సాల్వ్ చేసుకున్న దాన్ని ఈరోజు ఈ ఒక్క టాపిక్ బయటకు వచ్చేసరికి దాన్ని తీసి ఈయన ఇప్పుడు మోసం చేసిండు, ఇప్పుడు ఇతనికి ఇంత ఇవ్వాలి అని ఈ రకంగా బయట చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఆయనకి ఇచ్చేదైతే నువ్వేం లేదు. ఈయన తెలుసా? తెలుసు. గని పీకే, ద గ్రేట్ గని పీకే. సో ఈయనకి ఎన్ని ఇవ్వాలి మీరు? 1,20,000. ఇది ఒకటి చెప్తా. ఇప్పుడు ఇతనిది ఎట్లా అంటే ఇతనికి నేను ఒక ప్రాజెక్ట్ చేసిస్తా అని 2,80,000కు టోటల్ ఆడియోను వీడియో మొత్తం చేసిస్తా అని ఒప్పుకున్నా, అయిపోయింది. తర్వాత మేము ఒక 1 monthలో షూట్కి వెళ్ళాలి. ఆ షూట్కి వెళ్దాం అనుకున్న టైంలో నేను వేరే ఒక షూటింగ్ కోసం ఒక 15 years గ్యాప్లో వేరే ఒక షూటింగ్ కోసం వేములవాడకు వచ్చిన. వేములవాడకు షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఆ షూటింగ్లో మేము అక్కడే ఉన్నప్పుడు సడన్గా మా నాన్నకి హెల్త్ బాగాలేదని వచ్చేసరికి నేను హాస్పిటల్కి వచ్చిన. అది ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్న హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుకుంటూ చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసిన. అప్పుడు నేను గుండు కొట్టించుకున్నా. కంప్లీట్గా నేను ఒక 6 months వరకు బయట ప్రాజెక్ట్ చేయలేదు. సో మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఒక 1 month వరకు తను ఫోన్ చేయలేదు. ఆ 1 month తర్వాత తను ఫోన్ చేసిండు. బ్రో ఓకే నాకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు గుండె చేయించుకున్నావు, సరే నువ్వు వచ్చినాక చేద్దాం అని అన్నాడు. ఓకే, ఇది వరకు బాగుంది. అంతకుముందు మా బాడీకి బాగానే ఉండే. ఆ తర్వాత ఒక 3 months అయింది. ఆ 3 months అయిన తర్వాత నేను బయట వేరే వెళ్ళి ఒక చిలకమ్మ అని నా సాంగ్ ఉంటుంది, నా సాంగ్ చేసిన తర్వాత బ్రో చేస్తున్నావు కదా మనం స్టార్ట్ చేద్దామని అన్నాడు. రెడీ బ్రో చేసేద్దామని అన్న. ఎప్పుడు చేద్దామంటే నేను నీకు ఒక 1 weekలో నేను ఫోన్ చేస్తాను అన్నాడు. సరే ఓకే బ్రో అని అనుకున్నాం. 1 week అయిపోయింది. నేనే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేస్తే నాకు ఇంత అమౌంట్ వస్తాయి, ఎందుకంటే అది అప్పుడే ఆడియో అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు అతని దగ్గర నుంచి నాకు 1,80,000 నాకు రావాలి. నాకు ఫోన్ చేసిండు, సారీ నేను ఫోన్ చేసిన, బ్రో ఏమైంది మరి చేద్దామా ప్రాజెక్ట్ అని అన్న తర్వాత బ్రో మనకు కొంచెం ఇప్పుడు టైట్ ఉన్నది, మనకు అమౌంట్ వస్తుంది, అమౌంట్ వచ్చాక స్టార్ట్ చేద్దామని అన్నాడు. ఓకే అయిపోయింది. అట్లనే ఒక 1 month అయింది. 1 month వరకు మళ్ళీ లేదు. 1 month తర్వాత తను నాకు ఫోన్ చేసి 1 month తర్వాత ఫోన్ చేసి బ్రో ఏం లేదు, ఇప్పుడు మనకు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సాంగ్ చేసిన మన ఛానల్లో, దాన్ని ఫుల్ సాంగ్ రిలీజ్ చేయించుకోనికి ప్రజెంట్ మనకు డబ్బులు చాలా టైట్ ఉన్నది, మనకు ఆ పాట వద్దు ఏమొద్దు, నీ కొట్టిన అమౌంట్ అది ఏదైతే ఉందో అది మనకు రిటర్న్ చేసి అని అన్నాడు. బ్రో అది ఎంతవరకు కరెక్టు, అది ఆడియో మనం చేయించినాం కదా, మళ్ళీ చేయించిన తర్వాత నువ్వు మళ్ళీ ఇప్పుడు అట్లా ఎంతవరకు కరెక్ట్ అని అన్న తర్వాత నువ్వు ఇప్పుడు 180 ఇచ్చేసి నేను నీకు వీడియో చేసిస్తా అని చెప్పిన. అన్న తర్వాత ఇప్పుడు మనకాడ ఇప్పుడు డబ్బులు వెళ్ళాయి బ్రో, ఇప్పుడు నేను అది డబ్బులు లేకనే అది ఇంకో సాంగ్ అన్నది, మన ఫుల్ సాంగ్ రిలీజ్ చేయలేదు, మనతో ఇప్పుడు డబ్బులు కావు, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నేను నా కార్ని అక్కడ పెట్టి తెచ్చినా, నేను ఇక్కడ పెట్టి తెచ్చినా అని మాట్లాడితే సరే బ్రో ఇప్పుడు మనతో అయితే కాదు, నీకు పాట చేసిమంటావో చెప్పు, పాట చేసి ఇచ్చేస్తా, ఇంకా ఇక్కడ నాకు రాచేది 180 ఉంది కదా అంటే, బ్రో మంచితనంగా అడుగుతున్నా, చక్కగా నా డబ్బులు నాకు కొట్టవా అన్న తర్వాత బ్రో నువ్వు 180 నీకు వీడియో చేసి ఇచ్చేస్తా అని చెప్తే దానికి మనోడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అట్లా ఇట్లా అని మాట్లాడాడు. బ్రో ఎవరు తెలిసినా కూడా నువ్వు నా అమౌంట్ నాకు ఇచ్చేసి నేను నీకు ఇచ్చేస్తా, ఇది మాట్లాడినా. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు, ఒక 3-4 days వరకు మళ్ళీ ఫోన్ చేయలేదు. కట్ చేస్తే సరే బ్రో నువ్వు అన్నావు కదా, మనం మాట్లాడుకున్న ప్రకారం నీ 80తో నీకు ఇచ్చేస్తా, నా వీడియో నాకు చేసి ఇచ్చే అన్నాడు. 80 ఎట్లా వస్తుంది బ్రో, నాకు రావాల్సింది ఇంకా 180 కదా అన్న. 180 ఎక్కడిది, నువ్వు నాతో మాట్లాడుకున్న ప్రాజెక్టే టోటల్ ప్రాజెక్టే 180, నేను నీకు టోటల్గా 120 ఇచ్చిన, నాకు ఇంకా 60, నాకు ఇంకా 60 వస్తాయి, సారీ ఇంకా నీకు 60 ఇస్తా నాకు వీడియో చేసి అన్నాడు. ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది 1,80,000లో అసలు కాదే కాదు, టోటల్ ఆడియోను వీడియో.
అది నేను ఎట్లా చెప్తా, అసలు అది జరగదు అని చెప్పిన తర్వాత లేదు నువ్వు అదే మాట అన్నావు, ఒకటి నా డబ్బులు నాకు కొడతావా లేకపోతే నీకు 60 ఇచ్చేస్తా, నాకు ఇట్లా చేసి ఇస్తా అని అన్నాడు. బ్రో నువ్వు ఇది చాలా రాంగ్, నువ్వు వేరే రూట్లో వెళ్తున్నావు అంటే, బ్రో నువ్వు ఇది కనుక చేయకపోతే నేను ఏం చేయాలో అది చేస్తా అన్నాడు. తర్వాత కట్ చేస్తే అతను ఈ మున్నా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళిండు. ఆడికి వెళ్ళి ఇతను ఈ వీడియో చేసిండు. ఈ వీడియోని ఈ మున్నా అనే పర్సన్ ఈ కొన్ని గ్రూపులల్లో పెట్టి నా గురించి నెగిటివ్ పెట్టడం స్టార్ట్ చేసిండు. ఇది ఈ పర్సన్కి నాకున్న బాండ్. ఓకే, సో ఇంకో పర్సన్ చూపిస్తా. ఈయనకు 2,25,000 ఈయన తెలుసు 2,25,000 ఇవ్వాలంటాను. సో చాలామంది ఆర్టిస్టులకు పైసలు ఎగ్గొట్టినావంట. అవును. సో ఏం చెప్తావు ఈయన గురించి? ఈ వీడియో 1 year బ్యాక్ వచ్చింది. ఆ వ్యక్తి పేరు ద గ్రేట్ నాని, ప్రమోద్ నాని. అతను అంటే చాలా పెద్ద యాక్టర్. అతను రియల్ లైఫ్లో కూడా ఇట్లా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా అవకాశం ఇస్తామంటే వాళ్ళ కోసం ఇటువంటి వీడియోలు చేసుకుంటా ఉంటాడు. మరి మిమ్మల్ని కూడా ఇదే అంటే ఓకే డన్. ఇప్పుడు అందులో కనుక నిజం ఉంటే మీరు అంటే నేను పడతా. ఓకే, ఏంటంటే ఇప్పుడు అతను ఆ వీడియోకి యాక్చువల్ ఆ వీడియో ఇప్పటిది కాదు, ఆ వీడియో అసలు యాక్చువల్ తను 1 year బ్యాక్ చేసిండు. 1 year బ్యాక్ నా మీద ఆ నెగిటివ్ ఎలిగేషన్ అప్పుడే చేసిండు. దానికి కౌంటర్ వీడియో నేను చేసిన ఆల్రెడీ. అప్పుడే అతను ఏదైతే ఇప్పుడు మాట్లాడిండో ప్రతి దానికి విత్ ఆన్సర్ తోటి విత్ ప్రూఫ్స్ తోటి వాళ్ళతో మాట్లాడిపించే నేను దానికి వీడియో చేసినప్పుడు. హాయ్ అండి, నా పేరు శివకృష్ణ వెళ్తూరు. నేను యూట్యూబ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్. నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఒక 35 సాంగ్స్ వరకు చేశాను. ఈ వీడియో చేయనికి గల కారణం వచ్చేసి యూట్యూబ్లో ఒక పెద్ద యాక్టర్ వచ్చేసి నా గురించి చాలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు. ఒక వీడియో అనేది మొత్తం తీసి దాన్ని చాలామంది గ్రూప్స్లలో అందరికీ వాట్సాప్లలో అందరిలో షేర్ చేసుకుంటా కంప్లీట్గా నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఏంటంటే దానికి సమాధానం చెప్పని కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆ యాక్టర్ మరి ఎవరో కాదండి, చాలా పెద్ద యాక్టర్. ఇప్పటివరకు యూట్యూబ్లో ఒక 2-3 సాంగ్స్ చేసి ఉంటాడు ఆ పర్సన్. ఈ రీసెంట్ ఒక సాంగ్ కూడా డైరెక్షన్ చేసిండు. ఆ పర్సన్ పేరు వచ్చి ఇన్స్టాగ్రామ్లో హలో నాని అని ఉంటుంది, నాని ప్రమోద్. ఆ పర్సన్ కంప్లీట్గా నా మీద ఒక నెగిటివ్ ప్రచారం చేసుకుంటా ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా ఒక సాంగ్లో లీడ్ రోల్ చేసిన ఇష్టం లేని పెళ్లి చేసుకొని అని చెప్పి అదిత మ్యూజిక్లో రిలీజ్ అయిన సాంగ్. ఈ పర్సన్ అంటున్నాడు ఈ సాంగ్లో ఇతనంట లీడ్ రోల్ చేసిందంట. ఇతను లీడ్ రోల్ చేస్తే మరి నేను చేసింది ఏంటి? సైడ్ క్యారెక్టర్ ఇలా చేసినా? ఈ సాంగ్కి డైరెక్టర్ ఎవరో కాదు, శివకృష్ణ వెళ్తారు. ప్రొడ్యూసర్ దగ్గర 2,25,000 ప్యాకేజ్ మాట్లాడుకొని తీసేసుకున్నాడు అమౌంట్. ఈ పర్సన్ అంటున్నాడు నేను ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడి ఫుల్ పేమెంట్ తీసుకున్నా అంటున్నాడు. ఇప్పుడు బ్రదర్ నువ్వు కూడా రీసెంట్ ఒక సాంగ్ చేసినావు, నీకు 2 daysకి ఎంత ఖర్చు వచ్చింది? నువ్వే చెప్పినావు నాకు 2 lakhs వరకు ఖర్చు వచ్చిందని చెప్పినావు. నేను ఈ పాటను 2 times షూట్ చేసిన. ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు మొత్తం 4 days అక్కడే ఉన్నావు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కూడా నాతో పాటు అక్కడే ఉన్నావు. 4 days వరకు నువ్వు అక్కడే ఉన్నావు నాతోటి. సెకండ్ టైం మళ్ళీ 3 days షూట్ చేసిన. అటువంటిది నాకు ఎంత ఖర్చు రావాలి? ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు టోటల్గా అక్కడ నాకు 16 నుంచి 20 members వరకు వచ్చారు. నేను ఎన్ని రూములు తీసుకున్నా, ఎన్ని కార్లు రెంట్కి తీసుకున్నా, ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఏమనుకున్నావు, ఏం తీసుకున్నా, టోటల్ అంతా నువ్వు అక్కడే ఉన్నావు. సో అటువంటిది ఫస్ట్ టైం నేను షూట్ చేసినప్పుడు నాకు ఎంత ఖర్చు వచ్చింది, సెకండ్ టైం షూట్ చేసినప్పుడు నాకు ఎంత ఖర్చు వచ్చింది నీకు తెలుసా? ఏదో ప్రొడ్యూసర్ దగ్గర ఫుల్ పేమెంట్ తీసుకున్నాడని మాత్రం ఒక అనేస్తున్నావు. మరి నాకు ఎంత ఖర్చు వచ్చింది నీకు తెలుసా? తెలియనప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు బ్రదర్? అమౌంట్ తీసుకొని సాంగ్లో చేసిన ఏ ఒక ఆర్టిస్ట్ కూడా ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. సాంగ్ అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. 1 నెల వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు. ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చేసుకొని అదైంది ఇదైందని చెప్పుకుంటా ఆపుకుంటూ వచ్చిండు. సరే నెల వరకు ఆగిరు. 2 నెలలు అవుతుంది. ఇలా కాల్ చేసి పేమెంట్ కోసం అడుగుదామని కాల్ చేస్తే బ్లాక్ చేసిండు. వాట్సాప్లో బ్లాక్ చేసిండు. ఈ పర్సన్ అంటున్నాడు ఈ నా షూట్కి వచ్చిన ఏ ఒక్క ఆర్టిస్ట్కి కూడా నేను పేమెంట్ అనేది ఇవ్వలేదంట. సరే ఇవ్వలేదు, ఒకసారి వారి మాటలోనే విందాం. హాయ్ అండి, ఐఎమ్ విజయ నిర్మల. నేను యూట్యూబ్ ఛానల్లో నేను యాక్ట్ చేస్తుంటాను. మీరు చూసే ఉంటారు. మున్నా సార్ డైరెక్షన్ లో నేను చాలా సాంగ్స్ చేశాను. మున్నా సార్ ద్వారానే నాకు చాలా మంది కూడా పరిచయం అయ్యారు. అండ్ శివకృష్ణ గారి డైరెక్షన్ లో కూడా నేను రీసెంట్ గా సాంగ్ చేశాను అనమాట. 2 months బ్యాక్ ఇష్టమే లేని పెళ్లి చేసుకున్న సాంగ్ లో నేను యాక్ట్ చేశాను యాజ్ ఎ మదర్ రోల్ గా. నాకంటూ కొంచెం లేట్ అయింది డబ్బు ఇవ్వడం, కానీ ఐ గాట్ మనీ. నాకంటే ఏ ప్రాబ్లం లేదు ఆ అబ్బాయితో. రీసెంట్ గా ఒక వీడియో నేను చూశాను. అది చూసిన తర్వాత నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది.
సో వీళ్ళందరూ నాకు పరిచయం అయింది కూడా బికాస్ ఆఫ్ మున్నా సార్ ద్వారానే. సో థ్యాంక్ యూ సో మచ్ మున్నా సార్. నాకు వీళ్ళందరూ కూడా మంచి రోల్ కూడా ఇచ్చారు. మళ్ళీ మొన్న ఇంకొక సాంగ్ కూడా నేను చేశాను, అఘోరా క్యారెక్టర్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు శివ గారు అండ్ మున్నా సార్. థ్యాంక్స్ సో మచ్. ఆయన అందరికి నేను మీ వీర విలన్. శివ వెళ్తురు సాంగ్ లో నేను మొన్న ఒక సాంగ్ చేశాను, ఇష్టం నేను పెళ్లి చేసుకుంటున్న సాంగ్ కి ఎలాంటి మన పేమెంట్ అయితే ఎక్కడ ఆగలేదు. మన ఇంకోటి వెన్నెల సాంగ్ కూడా తీసాము, మళ్ళీ జీనా మారో సాంగ్ తీసాం. నెక్స్ట్ కూడా ఇంకో సాంగ్ కూడా ఉన్నది రెడీ, ఎల్లుండో ఏమో ఉన్నది, అది కూడా తీయబోతున్నాం. మా పేమెంట్ అయితే ఎక్కడ ఆగలేదు. ఆయన ఫ్రాంట్ గానే ఉంటాడు, కానీ ఆయనతో వర్క్ కూడా చాలా బాగుంటది. డైరెక్షన్ గానీ, యాక్టింగ్ గానీ, మందని హీరోలని అందరు చూపించడం కూడా చాలా బాగుంటది. శివన్నతో ఇష్టమే లేని పెళ్లి చేసుకున్న సాంగ్ కి మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను నేను. స్పాట్ లో అయితే పేమెంట్ ఇవ్వలేదు, కొంచెం కొన్ని రోజులు టైం తీసుకున్నారు. లాస్ట్ కి అయితే పేమెంట్ అయితే క్లియర్ చేశారు మాకు. శివన్నతో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే మాకు రాలేదు. అన్నా బాగున్నావు అన్నా? అన్న నువ్వు మన షూట్ ఇది ఇష్టమే లేని పెళ్లి సాంగ్ లో నువ్వు నాకు ఫాదర్ క్యారెక్టర్ చేసినావు అన్న. అన్న నువ్వు నా వల్ల ఏమన్నా ఇందులో ఇబ్బంది గిట్ల ఏమైనా పడ్డావా? ఏమైనా పేమెంట్ గురించి ఎవరికైనా ఫోన్ చేసినావా అన్న నువ్వన్నా? అయితే నా గురించి ఒక నెగిటివ్ ఒక వీడియో తీసి కంప్లీట్ గా సోషల్ మీడియాలో పెట్టి ఏ ఆర్టిస్ట్ కు పేమెంట్ ఇవ్వలేదు సో అది ఇది అని కంప్లీట్ నన్ను బ్లేమ్ చేస్తుండే బయట. దాని గురించి అని ఒక నీకు ఫోన్ చేసిండే. కాబట్టి ఇలాంటి వేస్ట్ ఫెయిల్స్ ఉన్నంత కాలము ఆర్టిస్టులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే ఆ పర్సన్ ఒక్కనియే అవసరాలు, ఇక ఆర్టిస్టుల ఎవరి అవసరాలు కాదు. ఆర్టిస్టులకు తగ్గ కష్టానికి తగ్గ ఫలితం అనేది చెందుతలేదు. కాబట్టి ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటా, ఎవరితోటి యాక్షన్ పెట్టియాలో పెట్టిస్తా. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ తీసుకొని ఇంత ఇబ్బందులు పెడుతున్నాడు ప్రతి ఒక్కరిని. కాబట్టి ఈయన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఇంకా అందరూ ఒకసారి ఈ వీడియో చూసినట్టయితే మనం అందరం డిస్కస్ చేసుకొని ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుందాము. ఇలాంటి పర్సన్స్ ని ఫోక్ లో లేకుండా చేయాలి. థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇలాంటి పర్సన్స్ని ఏమనాలి? కంప్లీట్గా ఒక పర్సన్ని టార్గెట్ చేసి మొత్తం నెగిటివ్ ఒక రూమర్స్ స్ప్రెడ్ చేసుకుంటా ఇలా చేస్తే ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, అసలు ఈ పర్సన్ నా షూటింగ్ నేను మాట్లాడలేదు. ఈ పర్సన్ని మాట్లాడింది శివవెల్పుల. డార్లింగ్ ఎక్కడో డార్లింగ్? షూట్లోనా డార్లింగ్? ఒక చిన్నది డార్లింగ్, ఈ నాని నా గురించి ఒకటి వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు, చూసినావా? ఒకటే డార్లింగ్. డార్లింగ్ ఆ పర్సన్ ని షూట్ కి ఫోన్ చేసింది నువ్వు ఫోన్ చేసినప్పుడు నీకేమన్నా పేమెంట్ గురించి చెప్పిండా డార్లింగ్? ఓకే. అయితే మేము శివ ఉన్న నేను ఒక అండర్స్టాండింగ్ తోటి అప్పుడు ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. దీనిలో సెకండ్ ఇలా క్యారెక్టర్ ఉంది కదా, ఇది ఎవరిని పెడదాం అనుకుంటే తనని రికమెండ్ చేసాడు, తనే పిలిపించినప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్లీగా మాకున్న బాండింగ్ తోటి ఎవరైతే మాకు ఉంటారో వాళ్ళని పెట్టుకుందామని అప్పుడు అనుకున్నాం. దానికి శివ పిలిపించినప్పుడు సరే ఒక ఆర్టిస్ట్ మనం ఎవరైనా మనం పెట్టుకుందాం అనుకుంటే, ఇప్పుడు నాదొక సాంగ్ ఉంది చేస్తామని అన్నప్పుడు మీరు ఒకవేళ చేస్తే మరి నా పేమెంట్ ఎంత ఇస్తారు అని అడుగుతారు కదా. మా మధ్యలో అసలు పేమెంట్ అనే టాపిక్కే లేదు. ఓకే. అతన్ని శివ వచ్చిండు. పిలిచినప్పుడు కూడా మాకు పేమెంట్ లేవు. ఫస్ట్ టైం మేము షూట్ కోసం వెళ్ళినాం. ఫస్ట్ టైం షూట్ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు మాకు అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మేము మళ్ళీ షూట్ చేసినాం. ఆ మళ్ళీ షూట్ చేసినప్పుడు కూడా తను వచ్చిండు. అప్పుడు కూడా మాకు పేమెంట్ కూడా చేస్తారు, ఎలాంటిది ఏం లేదు. అంత అయిపోయింది. యాక్చువల్ అప్పుడు ప్రొడ్యూసర్కు నాకు కొన్ని ఇందులో గొడవలు అయినాయి. అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ మరి నాకు అవకాశాలు ఇస్తానడా మరి ఏమి ఇస్తానడో తెలియదు, లేకపోతే ఇట్లా ఆ ఇష్టమే లేని పెళ్లి అనే ఆ సాంగ్ను అట్లా పెట్టుకుని అట్లా వైరల్ చేస్తే అది అట్లా మరి వైరల్ అవుతాననుకుని చేసిరా తెలియదు. ఇతనితోటి ఇట్లా ఒక నా మీద నెగిటివ్ వీడియో చేసి ఇట్లా రిలీజ్ చేసిరు. దీన్ని పట్టుకొని ఇవాళ కొంతమంది ఆర్టిస్టులకు పేమెంట్ ఇవ్వలేదు అనే విధంగా నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇది సో ఆర్టిస్టులకు మీరు ఇచ్చేసి టోటల్ క్లియర్ అది డన్. ఓకే. సో ఒక కామెంట్ వచ్చింది. సో ఇంతకుముందు నేను ఫస్ట్ మాట్లాడినా 20,000 తీసుకొని సో ఇన్స్టాగ్రామ్లో స్కానర్ పెట్టి సో మన టెలిగ్రామ్లో స్కానర్ పెట్టేసి సో తీసుకున్నాడు, తర్వాత బ్లాగ్ చేసిరని. ఇది నువ్వు కాదా? అది నేను కాదు. ఏమన్నా ఉంటే చూపెట్టండి, దాన్ని నేను మాట్లాడతా. సో అదొకటి. ఇంకోటి, మీ నాన్న ఎప్పుడో చనిపోయిండు.
సో నాన్న హాస్పిటల్ ఉండు ఒక 3 లక్షలు కావాలని చెప్పేసి ఎవరి దగ్గర తీసుకోలేదా? ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. ఎవరి దగ్గర? మా నాన్న గురించి అసలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకో. ఓకే, ఎవరికన్నా మీరు 6 లక్షలు ఇచ్చేది ఉందా? 6 లక్షలు నేను ఎవరికి ఇచ్చేది లేదు. కానీ ఈ 6 లక్షల గురించి బయట మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసు, అది మున్నా. ఓకే, ఈ మున్నా అనే పర్సన్ గురించి చెప్పాలి. ఇప్పుడు నా గురించి మొన్నటి నుంచి వస్తున్న ఇవి ఏవైతే ఉన్నాయో, నేను ఈ మున్నా అనే పర్సన్కి ఇతనికి నాకు 2 ఇయర్స్ నుంచి గొడవలు జరుగుతున్నాయి. 2 ఇయర్స్ నుంచి మాకు ఇతను ఏంటంటే నేను ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా నా ప్రాజెక్టులు అన్నీ తిను క్యాన్సిల్ చేయించుకుంటూ వస్తుండు. ఇప్పుడు నేను ఏదైతే సాంగ్ చేస్తున్నా, డైరెక్షన్ ఏమైనా ఆఫర్ వచ్చిందా క్యాన్సిల్, వానికి ఇవ్వకండి. యాక్టింగ్ ఏమైనా ఛాన్స్ వచ్చిందా వానికి ఇవ్వకండి అనే విధంగా క్యాన్సిల్ చేయించుకుంటూ వస్తుండు. ఇతని గురించి రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. జస్ట్ రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాకే ఇది చెప్పిన తర్వాత మీకు అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంది అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది మున్నా శివవేల్తురు గారు ఏం చేసిండు? నేను శివవేల్తురు గారు మన ఇంటికి చిన్న ప్రేమ చదవా రాసినప్పుడు నేను రాసినప్పుడు ఈ మాట్లాడుతున్న పర్సన్ పేరు నాగరాజ్ పేరుక. ఇప్పుడు ఎవరైతే అవతల వైపు ఫోన్ మాట్లాడుతుండో అతను నాగరాజ్ పేరుక, ఈయన మున్నా, ఇతను మున్నా. ఓకే, మా భార్య ప్రెగ్నెంట్ అప్పుడు, మా పాప కడుపులో ఉంది. నేను కడుపులో డెలివరీ నేనే చేపిస్తా. 1 డే 1 minute పోతే ప్లస్ మీకు నేను ఇది ఇస్తా అది ఇస్తా, టీవీ లేదు కదా టీవీ కొనిస్తా అని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి వాడు మాటిచ్చిపోయాను. నాకు కావాలంటే నా భార్య పక్కన ఉంది, నువ్వు మాట్లాడు అబద్ధం అయితే నా బిడ్డ మీద ఉంది. వాడు మొట్ట కూడా రూపాయి వేయలేవాడు. వాడు అంటే అంతా ఆయనకి అవసరం ఉంటే ఏదైనా ఉత్తేస్తాడు, ఏదైనా చేస్తాడు. వాడు నన్ను మోసం చేసిండా? అరే నన్ను మోసం చేసిండా లేదా? ఎన్ని పైసలు ఇవ్వరా వాడు? నిన్ను కాదన్నా అశ్విన్ అక్క ఉంది కదా, అశ్విన్ అక్క రోజు ఫోన్ చేస్తుంది. ఆమె అసలు నీతోనే ప్రాజెక్ట్ అవ్వు, ఆ లంజవుడికి మోసం చేసిండు అని అందరూ అంటే ఆధార్ కార్డు కూడా పంపిన. అశ్విన్ అక్క కూడా వినలేదా? బాధితులు ఆల్మోస్ట్ ఇప్పుడు 4 రూపాయల దాకా మోసం చేసినాడు. నిన్ను కాదు 4 రూపాయలు మోసం చేసినాడు వాళ్ళ లంజవుడికి. శివవేల్తురు గాడు నువ్వు నీ దగ్గర ఉన్న ప్రొడ్యూసర్ పాప ఆమె లేడీస్ కూడా ముంచిండా లేదారా? మీకు ఈ వీడియో పంపిస్తా, మీరు ప్లే చేయండి. కాదు, నీ గురించి మాట్లాడుతారు కదా. నా గురించే నేను చెప్తున్నా. మున్నా అనే పర్సన్ నాగరాజ్ పేరుకకు ఫోన్ చేసాడు. నాగరాజ్ పేరుక నా గురించి మాట్లాడుతుండు. సరే, ఇందులో చిన్న క్లారిటీ ఇచ్చుకొని దీని గురించి వస్తా. ఏంటంటే నీపై ప్రేమ చదివే సాంగ్ అయిపోయిన తర్వాత తన ఏదైతే లిరిక్స్ ఉన్నాయో తన 1 రూపీ కూడా ఆపలే. ఇంకా తన లిరిక్స్ కంటే పైనుంచి అమౌంట్ ఎక్కువ తీసుకున్నాడు. కావాలంటే మనకు ఫోన్పేలో కూడా ఉంటాయి కదా. ఓకే, అతను ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇచ్చేసిన తను మాట్లాడుతుండు. వాళ్ళ భార్యకి నేను ఫ్రీగా డెలివరీ చేపిస్తా అని చెప్పినట, వాళ్ళ ఇంట్లో టీవీ కొనిస్తా అని చెప్పినట. ఈ ప్రబుద్ధునికి నేను అప్పుడు లిరిక్స్ మేము మాట్లాడుకున్న 10,000 అయినా కూడా మేము దీనికి ఇచ్చింది ఈ పాట మాకు 15,000 ఇచ్చినట్టున్నాం. అయిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడిండు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఇది ఉందో దీన్ని మున్నా ఏం చేసిందంటే, ఒక గ్రూప్ ఉంటుంది ఈ మన ఫోక్ ఇండస్ట్రీ ఉండేది, తెలంగాణ యూట్యూబ్ యూనియన్. ఓకే, తెలంగాణ యూట్యూబ్ యూనియన్ అనే గ్రూప్లో ఈ అను ట్యూన్స్ మున్నా ఈ వీడియోని వేసిండు. ఈ వీడియోని వేసి నాగరాజ్ పేరుగా ఫోటో పెట్టిండు. ఇది ఎప్పుడు జరిగింది? జస్ట్ 2 డేస్ బ్యాక్. ఇలా డేట్ కూడా ఉంది. జస్ట్ మొన్న జరిగింది. మొన్న దాన్ని తీసి తను ఏ టైంకి వేసిండు? 11:37 AM వేసిండు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇందులో నిజం ఉంది. సో శివకృష్ణ వెల్తురు నాగరాజ్ పేరుకని మోసం చేసిన అది ఇది అంది, అంతేనా? రైట్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒక్క నిమిషం, ఇక అదే రైట్. ఒక్కసారి ఇది ఒకసారి చూస్తారా? మీరు చదవండి, నేను చూస్తాను. అదే నాగరాజ్ పేరుక 1:15 PM 1:15 PMకి ఒకటి స్టేటస్ పెట్టిండు ఆ రోజు. అదే రోజు అను ట్యూన్స్ మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈరోజు ఫోన్లో అబద్ధాలు వాయిస్ రికార్డు చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్లో పెట్టినాడు. నిన్న నేను ITF గ్రూప్లో వాని కోసం పెట్టిన మెసేజ్లు వీడియోలు అన్నీ వాస్తవాలే. ఒక్క నిమిషం మున్నా మాట్లాడుతుంటే అవతల పర్సన్ ఏం మాట్లాడిండు? ఎవరు మాట్లాడింది? ఎవరు? ఇతనే కదా. ఏం మాట్లాడిండు? శివకృష్ణ వెల్తురు దొంగ లంగా దొంగ అని మాట్లాడిన తర్వాత సో ఇక్కడ స్టేటస్ ఎందుకు పెట్టిండు అంటే నువ్వు అది చూసి ఆయన కాల్ చేసినావు. లేదు ఎవరి నేనా? సరే ఓకే ఇది జరిగింది కాదు బ్రో. ఇగో ఎగ్జాంపుల్ ఒక ముచ్చట ఒక్కసారి వినండి. సో అది మాట్లాడిన తర్వాత ఇది పెట్టిండు కదా. నాకు అతనికి ఒక 2 months నుంచి ఫోన్ కాల్ లేదు. నేను మరి దీన్ని చూసి ఫోన్ చేస్తే నా ఫోన్ లేపలేదు. మెసేజ్లు పెట్టిన మెసేజ్లకు ఇది సరిగ్గా రిప్లై లేదు. సరే మీకు చూపిస్తా.
నెక్స్ట్ ఫస్ట్ అదొక స్టేటస్ పెట్టిండు. దాని తర్వాత వెంటనే ఈ బ్రోకర్ నా కొడుకు మంది పొట్టలు కొట్టుకుంటూ అవకాశాలు ఇస్తా అని అమ్మాయిలు వాడుకుంటూ 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తా అని ఫోక్ ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వీడు. అది వాడే ఎవరు ఈయన మున్నానా? మున్నా గురించే ఇదే నాగరాజు పేరుగా పెట్టిండు రెండో స్టేటస్. ఓకే, ఇది మూడో స్టేటస్. వీడే అనుటీన్స్ మున్నా యూట్యూబ్ ఛానల్ అనుకుంటా పెట్టిండు. అది మూడో స్టేటస్. ఇది నాలుగోది. అరే మున్నా ఇప్పటికైనా నా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకుంటూ నా కోసం బ్యాడ్గా వాయిస్ రికార్డు చేసుకుంటూ పంపి సంథింగ్ మళ్ళీ అతని గురించి బ్యాడ్గా పెట్టిండు. ఆ తర్వాత నీ కోసం రాయలేదు సంథింగ్ అతనిదే మళ్ళీ అది నెగిటివ్ పెట్టిండు. ఇక్కడ మీకు ప్లే చేసుకుంటారా మీకు పంపిస్తా. ఓకే, యూట్యూబ్ బాస్కా బాబా అని పెడుతున్నారు కదా, అందులో ఇంకా ఎంతమంది అమ్మాయిల ఇంకా పెట్టిండు, మీరు వేసుకోండి మీకు పంపిస్తా కంప్లీట్గా. ఇప్పుడు ఇదే నాగరాజ్ పేరుక ఈ విషయం పెట్టిండు. ఇగో ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. అక్షరాల 2,80,000 రూపాయలు విలువ చేసే నా 2 కొత్త బైకులు సంవత్సరం నుండి నీ దగ్గర పెట్టుకున్నావు. మున్నా కంటే నిన్ను సున్నా అనే నామకరణం చేసుకోరా అన్నాడు పెట్టిండు. ఓకే ఓకే, సో మున్నాను అన్నాడు. మున్నా కంటే సున్నాగా అని చెప్పి ఏంటంటే ఇతను నా గురించి 11 o'clockకి పెట్టిండు. తర్వాత వెంటనే ఈ స్టేటస్ పెట్టిండు. ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఏం మీనింగ్ ఏముంది? నీ ముంగట నీ ముచ్చట మాట్లాడతారు, వేరే ముంగట వేరే దగ్గర ముచ్చట మాట్లాడతారు. స్టేటస్ నాకు వేరే వాళ్ళు నాకు పంపించారు, నీ గురించి ఇట్లా పెట్టిండు, నీ గురించి ఇట్లా గ్రూప్ ఫోన్ లో మాట్లాడింది ఎవరు? ఈయననే కదా. అది అతనితో ఫోన్ లో మాట్లాడి రికార్డ్ చేపిద్దాం తీసి ఎవరు గ్రూప్ లెవెల్ వేసిరు. సో మున్నా అనే పర్సన్ వేసిండు, మున్నా అనే పర్సన్ తోటి ఈ పర్సన్ మాట్లాడిండు, అదే పర్సన్ గురించి మాట్లాడి అదే పర్సన్ గురించి ఏం పెట్టిండు ఫస్ట్ మెసేజ్ నాతోటి ఇట్లా చెప్పించిండు కదా. అవును, సో మీరు ఫోన్ చేసి అడగాల్సింది అందులో ఎందుకు ఇట్లా మాట్లాడినో, ఇక్కడ ఎందుకు స్టేటస్ పెట్టినట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ తర్వాత అతని మీద కేసు అయిందంట, స్టేషన్కి వెళ్ళిరంట, ఇతను సారీ చెప్పిండంట, అతను ఏదో బైకులు ఇచ్చేసిందంట, వాళ్ళ ఇంటికి వచ్చిరంట, సంథింగ్ వాళ్ళ జరిగింది. సరే మున్న స్టోరీ ఏం చెప్తా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాల్సింది, ఇప్పుడు ఈ మున్నా అనే పర్సన్ కంప్లీట్గా ఇప్పుడు ఇది ఒక జస్ట్ ఒకటి. ఇది ఇప్పుడు ఇంతకుముందు మీరు 1,20,000 ఒక పర్సన్ నాకు చూపించారు కదా, ఆ పర్సన్ తోటి వీడియో చేయించి అది అప్పుడు పెట్టిండు. మాకు 2 years నుంచి జరుగుతుంది మున్నాకి నాకు, అప్పుడు సేమ్ ఇట్నే పెట్టిండు. ఆ తర్వాత నరేష్ అనే పర్సన్కి మాకు ప్రాజెక్ట్ విషయం ఉండే, మా ప్రాజెక్ట్ విషయం మేము మాట్లాడుకుంటున్నాం. ఆయనతో మాట్లాడి అప్పుడే ఒకసారి ఇట్నే చేసిండు. మళ్ళీ ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఈ రోజు ఈ నాగరాజ్ పేరుక అనే పర్సన్ తోటి తీసి ఇది ఒకటి పెట్టిండు. అయితే మాకు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ మున్నా అనే పర్సన్కి మేము ఒక సాంగ్ విషయంలో అతనే ఒకరోజు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. అతను నన్ను కాంటాక్ట్ అయ్యి నీది ఒకటి హిట్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నాకు ఆడియో మొత్తం నాకు ఇచ్చేసి నీకు నేను 2 లక్షలు ఇచ్చేస్తా, 2,20,000 ఇస్తా అని చెప్పిండు. అన్న తర్వాత నేను దానికి ఫస్ట్ ఒప్పుకోలే. తర్వాత ఏంటంటే మనోడు నాకు కొంచెం నా వెంబడి తనే పడి కొంచెం ఫోర్స్ చేసిండు, నాకు ఆ పాట కావాలి అంటే సరే ఓకేలే అని ఆడియో ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఆడియో తీసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఒక 5-6 days తర్వాత అరే బావా ఇది బాగా వద్దు అంటాడు, నాకు ఇది వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసి ఇది ఇంకెవరికైనా అమ్ముకో అని మాట్లాడి స్టార్ట్ చేసిండు. అన్న తర్వాత నువ్వే ఫోర్స్ చేసి నువ్వు అడుగుతావు నీకు ఇచ్చిన, మళ్ళీ నువ్వు చెప్తేనే నా అట్లా అప్పుడు ప్రోమో అప్పుడు రిలీజ్ చేసుకున్నది కూడా డిలీట్ చేయమని నీ చేతులతో నువ్వు డిలీట్ చేస్తేనే చేసిన. మళ్ళీ ఇప్పుడు నువ్వు దాన్ని నాకు కావాలి అంటే నేను ఎట్లా ఇస్తా? అది కావాలని నువ్వే ఎవరికైనా ఇచ్చేసుకో, నువ్వే కదా వచ్చింది చేసింది, దానికి వీడియో కూడా తీసుకున్నావు, అంత చేసినావు కదా, మళ్ళీ నన్ను ఇప్పుడు ఎట్లా అడుగుతాను అని అడిగిన తర్వాత అరే బావా మనం రెగ్యులర్ కృష్ణాలో కలుసుకుంటాం, ఎందుకురా మనం ఎన్ని ప్రాజెక్ట్ చేయం అన్నట్టు మాట్లాడండి. నాతోటి కాదు అని చెప్పిన. తర్వాత వరుసగా 2 రోజులు 3 రోజులు నాకు ఫోన్ చేయడం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నాకు ఫోన్ చేసుకుంటూ స్టార్ట్ చేసిండు. ఏమైంది సడన్గా అనుకోకుండా అందులో ఒకరోజు వీకేఆర్ క్రియేషన్స్ రాజన్న అని ఒక పర్సన్ ఉంటాడు. ఆ రాజన్న శివ మనం నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేద్దాం ఏంది అని అన్నకు నేను అంతకుముందు రామ బంగారు బొమ్మ నాకు సాంగ్ చేసిన అన్నకి. ఆ సాంగ్ తర్వాత అన్న నెక్స్ట్ శివ మరి ఏం సాంగ్ చేద్దామని అన్నప్పుడు నాకు అప్పుడే ఇది గుర్తుకొచ్చింది. అన్న ఇట్లా ఈ సాంగ్ ఉంది, మరి మీకు ఓకేనా, చేస్తారంటే ఓకే శివ తీసుకురా మనం మరి చేసేద్దామని అన్నాడు. అయిపోయింది తర్వాత అదే విషయం వచ్చి మున్నాకు చెప్పిన. మరి అన్న ఇట్లా అంటుండే నీకు ఓకేనా? నాకు ఓకే, నీకు ఎట్లయితే మనకు డబ్బులు వచ్చింది కావాలన్నాను. సరే ఓకే అయిపోయింది. అన్న దగ్గరికి వచ్చిన, అన్నతోటి మాట్లాడుకున్నా. అన్న జస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఒక 20,000 అడ్వాన్స్ ఇచ్చిండు. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో నీకు ఒక 1 weekలో ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకంటే నాకు అన్నకు అంతకుముందు నేను ఒక సాంగ్కి వర్క్ చేసిన, అన్న మాకు అందరికీ అప్పుడు పేమెంట్ చాలా బాగా క్లియర్ చేసిండు. అన్న పేమెంట్ల కాడ చాలా క్లియర్గా ఉంటాడు. సో మేము మాట్లాడుకున్నాం, ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం, 20,000 అడ్వాన్స్ ఇచ్చిండు. వచ్చిన తర్వాత 1 week అన్నది 10 days అయింది. నాకు ఆ అన్న దగ్గర నుంచి అమౌంట్ రాలే, రాజన్న దగ్గర నుంచి అమౌంట్ రాలే. రాజన్నకు ఫోన్ చేసిన, అన్న ఏమైంది అమౌంట్ వచ్చిందంటే లేదు శివ మనకు కొంచెం అమౌంట్ వచ్చేది ఉన్నది, కొంచెం అలా చోట మన స్ట్రక్ అయిపోయింది, మన అమౌంట్ వస్తలేదు అని చెప్పిండు. సరే ఓకే అన్న తర్వాత ఎప్పుడొస్తాయి అన్న అంటే ఒక 2 days 3 days అని చెప్పిండు. ఆ 2 days అయింది 3 days అయింది. నేను మున్నాకి యాక్చువల్లీ మర్చిపోయినా,
నేను ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకున్నానో అదే విషయం వచ్చి మున్నాకు చెప్పిన తర్వాత దానికి మున్న ఇట్లా తీసుకున్నాడు అన్న జస్ట్ ఇప్పుడు 20,000 ఇచ్చిండు ఇంకా అన్న నాకు ఒక 1 వీక్లో ఇస్తా అంటున్నా అంటే మున్న అప్పుడు ఒక మాట అన్నాడు, అరే బావా నీకు 1 వీక్ కాదు నీకు 1 మంత్ టైం ఇస్తున్నా, ఈ 1 మంత్లో నా అమౌంట్ నువ్వు నాకు ఇచ్చేసి, నువ్వు ఇప్పుడు 1 వీక్ అంటున్నావు కదా నీకు 1 మంత్ టైం వస్తున్నా 1 మంత్ టైం ఇస్తున్నా, 1 మంత్లో నా అమౌంట్ నాకు ఇచ్చేసి, ఓకే నువ్వు 1 మంత్లో కనుక ఇలే అనుకో అరే బావా 10% ఇంట్రెస్ట్ పడతాయని చెప్పి అన్న తర్వాత ఎట్లా నాకు రాదన్న 1 వీక్లో ఇచ్చేస్తారు కదా ఇచ్చేస్తా ఏముంది అంత మా టైం కూడా పట్టదులే అని అనుకున్నా. రాజన్నది 10 days అయిపోయింది మెల్లమెల్లగా అట్నే 1 మంత్ వచ్చింది. నేను రాజన్న దగ్గర మళ్ళీ పోయినా, శివ మన అమౌంట్ రాలేదు. రాజన్న ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా అటు ఇటు వెళ్తే నువ్వు నార్మల్గా వెళ్తున్నావు కదా మన కారు కూడా ఉంది కాబట్టి కారు తీసుకొని పో అని నాకు ఒక కారు కూడా ఇచ్చింది. ఆయనంత మనకు ఎట్లా మన సాంగ్ కూడా చేసే ఉంది కదా కారు కూడా తీసుకోపోని కారు కూడా నాకు ఇచ్చిండు. సో నాకు ఈ అన్న దగ్గర నుంచి ఏమో డబ్బులు రాలేదు ఎట్లా ఇప్పుడు నాకు అప్పుడు 20,000 అడ్వాన్స్ ఇచ్చిండు, ఇప్పుడు కారు కూడా పెట్టుకొని కారు కూడా నాకు అక్కడ పెట్టిండు. అటువంటిప్పుడు సరే ఓకేలే అన్న ఇస్తలే అని మున్న దగ్గరికి వచ్చిన, మున్న అన్నది ఇట్లా ఇక రాలేదట అంటే నాకు తెలుసు బావా అది రాదు నాకు అదంతా అవసరం లేదు. సరే ఈ 1 మంత్ పక్కన పెడితే మీరు 6 లక్షలు ఆయనకి ఇయ్యాలా అదే వస్తుంది. ఇదే మీకు కావాల్సింది మెయిన్ ఇదే ఏంటంటే ఈ సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్కి వస్తే అయిపోతుంది కదా అని. ఇప్పుడు ఇది లేకపోతే మీకు అది అర్థం కాదు. ఓకే అయితే ఈ 2 lakhs ఏదైతే ఉందో 1 మంత్ వచ్చింది దానికి 2,20,000 వడ్డేసిండు, నాకు 2,40,000 అయింది. నెక్స్ట్ ఆ రాజానికి అమౌంట్ రాలే, నెక్స్ట్ ఇంకొక 1 మంత్ వచ్చింది నాకు 2,40,000కి మళ్ళీ 24,000 నాకు వడ్డేసిండు. సేమ్ ఇట్లనే నాకు అది పడుకుంటూ పోతుంది. అది ఎట్లా రాజానికి ఓవరాల్గా ఒక 9 months పట్టింది ఆయనకు అమౌంట్ రానికి. ఆయనకు అమౌంట్ వచ్చింది, శివ నాకు అమౌంట్ వచ్చింది మనం షూట్కి వెళ్దాంపా అని చెప్పిండు. అన్న తర్వాత సరే ఓకే అన్న అని చెప్పిన. కానీ అప్పటికి నాకు ఇక్కడ ఎంత అయింది 3,40,000 అయింది మున్న దగ్గర. నాకు మిత్తిగా నాకు ఓవరాల్గా నాకు 3,40,000 అయింది. నేను ఆ ప్రాజెక్ట్ చేస్తే నాకు అమౌంట్ వస్తే అది తీసుకొని మున్నకి ఇస్తే నాకు క్లోజ్ అయిపోతుంది ప్రాజెక్టు. నాకు నెక్స్ట్ డేనే షూట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసరు మేము డిఓపి అందరం కలిసి వేములవాడ షూటు వేములవాడకి వెళ్ళినాం. వేములవాడలో షూటు మేము ఇక తెల్లవారితే షూట్ నైట్ అంతా డిస్కస్ చేసుకున్నాం ఎక్కడ తీయాలి ఏంటంతా ప్లాన్ చేసుకున్నాం. తెల్లవారితే ఇక మార్నింగ్ 6 o'clock షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సడన్గా నాకు నైట్ 2 o'clock ఇంటికి నుంచి ఫోన్ వచ్చింది, నాకు సంథింగ్ ఇట్లా ఉన్నది హాస్పిటల్ రాని. వెంటనే ప్రొడ్యూసర్కి వాళ్ళకి చెప్పి నేను అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళినా. కట్ చేస్తే ఆ రోజు మార్నింగ్ నుంచి నేను ఏమనుకున్నాను అంటే ఏదో నాకు చిన్న ప్రాబ్లం ఏమో తొందర అయిపోతుంది వచ్చి షూట్లో చేయని అవుదామని అనుకున్నాను. అందుకే ప్రొడ్యూసర్ని వాళ్ళందరినీ అక్కడనే ఆపిన, వెళ్ళిన ఆ షూట్ చేసిన. అక్కడ హాస్పిటల్లో ఉన్నా. ఈ హాస్పిటల్లో ఉన్న తర్వాత మా నాన్న ఇది మెల్లమెల్ల సీరియస్ అవ్వకుండా వచ్చింది. 24 hours అయిపోయింది అక్కడే హాస్పిటల్లో ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కో 8:40కో మా నాన్న చనిపోయిన తర్వాత ఇక నాకు అక్కడ వేరే వీళ్ళకి చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఆ ప్రొడ్యూసర్ నాకు అప్పుడు చేతికి అమౌంట్ ఇవ్వలే, ఏంటంటే షూట్ రేపు కొబ్బరికాయ కొట్టుతాడు నీ చేతిలో అమౌంట్ పెడతాను అన్నాడు. సరే ఓకే అన్న. కాకపోతే నాకు ఇది జరిగింది అలా వెళ్ళిపోయింది. నేను అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు మొన్న ఫోన్ చేసిండు, అరే బావా ఇట్లా అయిందట కదా ఒక 20,000 తీసుకో అని నాకు ఒక 20,000 తనే కొట్టిండు. నాకు ఇది అయిపోయింది, నాకు ఒక 1 month వరకు నాకు ఫోన్ చేయలేదు ఏం లేదు, అయిపోయిన తర్వాత సడన్గా నాకు ఎవరైతే ఉన్నాడో ప్రొడ్యూసరు తను ఫోన్ చేసిండు, శివ నాకు ఇట్లా మొన్న ఫోన్ చేసిండు, అది ఆడియో తనకు ఆల్రెడీ అమ్మినవంట కదా, నాకు ఒకటి వీడియో పంపించిండు నువ్వు తనకు ఆడియో ఇచ్చినట్టు, ఆడియో తనదేనంట కదా, తను తీసుకున్న రైట్స్ మొత్తం నాకనే ఉన్నాయి, నాకు వద్దు అని అంటుండు, ఏదైనా ఉంటే తనతో మాట్లాడుకో అన్నాడు. నాకు ఇతని దగ్గర నుంచి అమౌంట్ రావాలి, ఈ అమౌంట్ ఇతనికి ఇస్తే మున్నకితే క్లియర్ అయిపోయింది. వెంటనే మున్నకు ఫోన్ చేసిన, మున్న మరి ఏంది ఇట్లా అన్నవంట ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అంటే, అవును బావా ఇప్పుడు మనది ఎంత లేదు, మన ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మనం 4 లక్షలు అయింది, ఇప్పుడు అది 4 లక్షలు అంటే ఇప్పుడు ఎట్లా కడతావు, నేను మొన్న నీకు ఇచ్చిన 20,000తో మొత్తం అంతా కలిపి 4 లక్షలు అయింది, ఎట్లా కడతావు, అంతొద్దు, నా ఏదైతే ఉందో ఆడియో నేను తీసేసుకుంటా, అది ఒక 2 లక్షల కింద కథం చేసుకుంటా, ఇక పైనుంచి ఒక 2 లక్షలు ఏదవుతుందో అది నువ్వు కట్టేసేయి అని అన్నాడు. అన్న తర్వాత నేను మాట అన్నా, అసలు నీకు పైన 2 లక్షలు ఎట్లా వస్తాయి, నువ్వు నాకు వడ్డీ దేనికి వేసినావు, నీకు అసలు ఇప్పుడు వడ్డీ అంతా నీకు పైసలు దేనికి పడ్డాయి, వడ్డీకి వడ్డీ నువ్వు దీనికి వేసుకునే కదా నీకు వడ్డీ పడ్డది, ఇప్పుడు దీనికి వేసుకున్నప్పుడు నీకు ఏ రకంగా కడతామున్నా, నువ్వు ఆడియోని తీసుకున్నప్పుడు నీకు ఏ రకంగా ఇవ్వాలి, నువ్వు నాకు వేసిందే ఆడియోకి, ఆ ఆడియో నువ్వే తీసుకున్నావు, నీకు ఏ రకంగా ఇస్తా నేను మళ్ళా అన్న తర్వాత దానికి ఉండి, అరే బావా ఇగో ఇందులో బాగా ఎంటర్ అయితే మంచిగా ఉండదు, నేను మంచి మాట కొద్దిగా చెప్తున్నా అని చెప్పిండు, నువ్వేమన్నా చేసుకో, ఆడియో నువ్వు తీసుకున్నావు, నీకు రిమైనింగ్ అమౌంట్ ఎట్లా వస్తుంది, నువ్వు వేసిందే దానికి నేను ఇవ్వను అని చెప్పాను. సరే ఓకే అన్నాడు. తర్వాత తను ఫోన్ చేస్తుండు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇవ్వను, నువ్వు ఆడియోకి వేసినావు, ఆడియో నువ్వు తీసేసుకున్నావు,
అట్నే నా గురించి కొంచెం బయట అక్కడి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 6 months అయింది. 6 months అయింది. ఆ 6 months తర్వాత ఆ గొడవ ఇంకొంచెం ఎక్కువ అయింది. వీళ్ళని ఎంటర్ చేయడం, వీళ్ళతో నాకు ఫోన్లు చేయించడం, వార్నింగ్లు ఇవ్వడం అట్లా స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత నాకు సడన్గా మధ్యలో ఒక మూవీ అవకాశం వచ్చింది. మూవీ అవకాశం వచ్చినప్పుడు నా మూవీ చెరగొడమని చూస్తుండు. ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. ఏంటంటే ఫస్ట్ ఇతని దగ్గర ఏదైతే ఉందో ఇది నాకు క్లియర్ చేసేసుకోవాలి అనుకున్నా. వెంటనే ఫోన్ చేసిన, బావా నాకు ఇలా మూవీ అవకాశం వచ్చింది, ఉత్తగా నా అవకాశం చెడగొట్టకు, సరే ఇప్పుడు ఒకసారి నువ్వు రా, మనం మాట్లాడుకుందాం. అంటే చెడగొడతాడని నీకు ముందే తెలుసు? చెడగొడతాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను కంప్లీట్గా అప్పటికే నన్ను చాలా మంది నన్ను నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు. నాకు వస్తున్న అవకాశాలన్నీ ఆపేసుకుంటూ వస్తుండు. సరే ఓకే అని దా మరి మాట్లాడుకుందాం, ఏదో ఒకటి సాల్వ్ చేసుకుందాం అని అనుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇగో బావా ఏం లేదు, ఆడియో నేను తీసేసుకుంటా, దానికి ఫ్రీగా నువ్వే టోటల్ వీడియోకి మొత్తం నువ్వే ఖర్చు పెట్టుకో, ఫ్రీగా యాక్టింగ్ చేయి, ఫ్రీగా డైరెక్షన్ చేయి, నువ్వు హీరోయిన్ ఎవరు పెట్టుకుంటావు ఏందో మొత్తం అంతా చేసి వీడియో మొత్తం చేసి నాకు ఇచ్చేసి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక లవ్ ఫేర్ సాంగ్ వీడియో చేయాలంటే ఈజీ 1,50,000 అయితే సరే పక్కనే పెడితే నేను వీడియో చేసి ఇచ్చేసే అన్నాడు. అదొకటి ప్లస్ పైనుంచి ఇంకొక 2 lakhs కట్టు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను వేరే కాడ తీసుకొచ్చినా నేను దాన్ని మిత్తి నేను కట్టుకుంటున్నా, నాకు ఉండేది నాకు ఉంటుంది కదా, సో నాకు మొత్తం 6 lakhs అయిందను. బావా దీనికి ఫ్రీగా వీడియో తీసిస్తా కానీ మళ్ళీ నువ్వు నాకు పైనుంచి 2 lakhs అదే రకంగా ఎత్తున్నావు, ఇన్ని రోజులు నువ్వు ఆగినవుగా కట్టాలి అన్నాడు. అన్న తర్వాత వేరే ఆప్షన్ లేదు. సరే ఇప్పుడు నాకు నేను ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 9 years అవుతుంది. 2016లో వచ్చిన. మూవీ తీయాలనేది ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది. సరే ఆ మూవీ అనేది నా డ్రీమ్, ఇక నా డ్రీమ్కు అడ్డుపడేది నాకు వద్దులే అనుకొని సరే ఓకే ఇచ్చేస్తాను ఒప్పుకున్నా. అయిపోయింది. నెక్స్ట్ ఆ రోజు మాట్లాడుకున్నాం, దాని ప్రకారం నాకు వీడియో తీసేయమని అన్నాడు. దానికి ఒక వీడియో తీసుకున్నాడు, మాట్లాడుకున్నాం, అయిపోయిన తర్వాత దానికి సిద్దిపేటకి వెళ్ళిన. సిద్దిపేటలో దాన్ని 4 days షూట్ చేసిన, మున్నాను కూడా పెట్టిన, అందులో షూట్ చేసిన. నెక్స్ట్ ఎడిటింగ్ చేసి ఆ వీడియో తీసి మున్నా చేతిలో పెట్టాలి. ఎడిటింగ్ కాడ కూర్చుంటే ఆ రోజు దాని డిఓపి షో వెల్పులా దాన్ని ఎడిటింగ్ చేద్దామని అప్పుడే కూర్చుంటే అప్పుడే మున్నా వచ్చింది. అరే ఓ నీకు ఇంకా కావాలంటే నీకు 1 month అయినా ఆగుతారా, నాది వేరే సాంగ్ ఉంది, నేను అది ఎడిటింగ్ చేయించుకుంటా అని చెప్పిండు. శివ ఉండి ఓ ఇవాళ వాడికి టైం ఇచ్చిన, వాడు ఆపుతా అంటే నేను చెప్పిన మున్నాకి, మరి మున్నా ఎడిటింగ్ నువ్వే చేయించుకుంటావా అంటే, అరే నీకు 1 month టైం ఇస్తారా, నాది ఒకటి ఉందిరా, నేను ఎప్పటికీ ఎన్ని రోజులు అవుతుందిరా నీ సిద్దిపేటకు వచ్చి అట్లా మాట్లాడాను. ఆ తర్వాత నా ఎడిటింగ్ ఆపించి తన సాంగ్ ఎడిటింగ్ చేయించుకున్నాను. ఆ రోజు నా సాంగ్ ఎడిటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ మూవీ వర్క్లో వచ్చి అప్పటికే నా మూవీ వర్క్ జరుగుతుంది, నేను ఆ వర్క్లో ఉన్నా. అయిపోయింది. తర్వాత కట్ చేస్తే ఇక శివ వేరే షూట్లలో ఉండి తనకు బిజీగా ఉండి తను నాకు అది ఎడిటింగ్ చేసి తను ఇవ్వలేదు. ఒక ప్రోమో ఎడిటింగ్ చేసిండు, ఆ ప్రోమో తనకు మున్నాకు పంపిన. ప్రోమో ఫస్ట్ నీకు అప్లోడ్ చేసుకో కావాలంటే, నీకు తర్వాత ఏమన్నా ఉంటే చెప్పు మరి చేసుకుందాం అని అంటే, లేదు నాకు అవసరం లేదు, నాకు ఫస్ట్ అదే కావాలి, మొత్తం అదే ఫుల్ వీడియో కావాలను. సరే ఓకేలే మనతో మాట్లాడి నేను చేపిస్తా అన్న. ఆ తర్వాత నాకు వేరే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ తను అడ్వాన్స్ కొట్టడంతో ఇతనికి 2 lakhs ఒప్పుకున్నా కదా, అల్లకెళ్ళి తీసుకొని 50,000 ఇచ్చిన. అల్లకెళ్ళి 50,000 తీసుకున్నాడు. ఇంకా ఇతనికి 1,50,000 క్యాష్, ఫ్రీగా వీడియో, ఆడియో ఉంది, ఇప్పుడు 2 తనగానే ఉన్నాయి. కట్ చేస్తే నెక్స్ట్ ఇక వేరే ఒక సాంగ్ కోసము ఒక సాంగ్ తీసుకున్నా. ఆ సాంగ్లో 50,000 ఏదైతే ఉంటాయో ఫస్ట్ అడ్వాన్స్ తీసుకో. ఆ సాంగ్ మొత్తం ఒప్పుకునేది 2,25,000 ఒప్పుకున్నా. అడ్వాన్స్ తీసుకోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో నేను నాతో పాటు ఎవరైతే చేస్తున్నారో నాకు మొత్తం మా పేమెంట్ దాంట్లో 70,000 ఉంది. అల్లకెళ్ళి 50,000 ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తే అల్లకెళ్ళి 50,000 నేను తీసుకున్నా. ఆ 50,000 తీసుకొని ఈ పర్సన్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ షూట్లో మా ఇంకోటి ఒప్పందం ఏంటంటే, నువ్వు నెక్స్ట్ వేరే సాంగ్లలో ఏ సాంగ్ చేసినా కూడా నన్ను అందులో ఏదైనా ఒక క్యారెక్టర్ నన్ను పెట్టాలి. సరే ఓకే పెడతా అని చెప్పిన. సో ఆ సాంగ్లో కూడా మనల్ని ఆ Day 1 రోజు షూట్కి పిలిపించిన. ఆ షూట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ అయింది. ఆ తర్వాత మళ్ళీ షూట్ చేసినాం. మళ్ళీ షూట్ చేసి తనకు ఒక ఇచ్చేసిన, అది గొడవ జరిగింది. అది అయిపోయింది. అయితే ఈ పర్సన్ ఏదైతే ఉందో ఈ షూట్ అయిపోయిన తర్వాత ఆ షూట్లో కొన్ని గొడవలు జరిగినాయి. ఏదైతే ఒక షూట్ చేసినో నేను ఆ షూట్లో గొడవ జరిగినాయి. ఆ గొడవకి దానికి సంబంధించి కంప్లీట్గా నా మీద ఒక నెగిటివ్ చెప్పుకుంటా, కంప్లీట్ నెగిటివ్ మాట్లాడుకుంటా వచ్చి హెల్ప్ చేసిండు. ఆ తర్వాత ఇక నా గురించి కంప్లీట్ నాకు అవసరం కొన్ని ప్రాజెక్టులను కంప్లీట్ ఆపిచ్చేసిండు. నా గురించి ఇప్పుడు ఎవరైతే ఒక షూట్ గురించి చెప్తున్నానో మళ్ళీ అది వేరే టాపిక్లో వస్తుంది, అతని గురించి కూడా ఈ రకంగా నన్ను మొత్తం చేసుకుంటూ వచ్చేసిండు. అయితే ఏదైతే మాకు ఒక పోలీస్ స్టేషన్లో అది జరిగిందో, ఏదైతే మాకు అది కేసు అయ్యిందో, అక్కడ మాకు ఇతను వచ్చి అందులో ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత నా ప్రాజెక్ట్లను ఆపించడం వల్ల నేను అతనికి ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆపిన.
ఓకే, ఎంత ఇవ్వాలి మీరు ఏది ఇప్పుడు ఆయనకి? అతనికి మీకు చెప్పిన కదా, ఇదంతా నాకు దేనికి వేసుకుంటూ వచ్చిండు, నేను తీసుకున్న ఒక ఆడియోకి. కానీ నాకు అతను పోలీస్ స్టేషన్లో వచ్చి అతను మాట్లాడిన దానికి, ఆ తర్వాత నాకు చేసిన కొంచెం మోసానికి నేను అతనికి అమౌంట్ ఇవ్వలే. ఎందుకంటే నాకు వచ్చిన కొన్ని ఇస్తాను మాట ఇచ్చినావా? లేదు, మళ్ళీ మాట ఏమి ఇవ్వలేదు. చెప్పినావా? అది అతని దగ్గరనే ఉంది కదా, ఆడియో తనకనే ఉంది, వీడియో ఆల్రెడీ ఎడిటింగ్, ఇప్పుడు ఎడిటింగ్ కూడా తన చేతిలోనే ఉంది అంతా. సో సాంగ్ వేస్తాను కదా, అయిపోయిందా? సాంగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయిందా? ఎడిటింగ్ ఫుల్ సాంగ్ కాలే. ఫుల్ సాంగ్ ఆ రోజు తనే ఆ పర్సన్ ఆ రోజు ఆపిండు. ఇంకోటి ఏంటంటే ఆ ఫుల్ సాంగ్ డాటా నా కాడ కూడా లేదు, అది ఆ డిఓపి దగ్గరనే ఉండే. సో అది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అవును. సో అందుకే ఈయన మొత్తం నెగిటివ్ క్రియేట్ చేస్తుండు అనేది నువ్వు అంటావు. అవును, ఇది ఓకే, డన్. ఇప్పుడు మీరు ఇంతకు ముందుకు మాట్లాడారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు అయిందని. సో ఇండస్ట్రీకి నువ్వు ఎట్లా ఎంట్రీ ఇచ్చినావు చెప్పు. నేను యాక్చువల్లీ నాకు నా ఇంటర్ ఉన్నప్పుడు అప్పటి నుంచే నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉండే నాకు. అప్పుడే నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి తీసుకుంటూ వచ్చిన. 2016లో ఫస్ట్ ఒకటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చిన. తర్వాత మెయిన్గా 2019లో ఒక సాంగ్ వచ్చింది, ఒక మంచి హిట్ సాంగ్. దానికి ఒకటి ఊరికే టైంపాస్ కోసం, నిజానికి అప్పటివరకు నీ కెమెరా ముందు రాలి, అప్పటివరకు జస్ట్ ఒక డైరెక్షన్ చేసుకుంటుండే, ఏదో జస్ట్ అటు ఇటు నడుచుకుంటే ఏదో వీడియో చేస్తే కట్ చేస్తే అది పెద్ద హిట్ అయింది. అది ఒక 49 మిలియన్ కొట్టింది డైరెక్ట్. ఆ తర్వాత ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత ఇంకొక కవర్ సాంగ్ చేసిన, అది కూడా మంచిగా ఒక 20 మిలియన్ వరకు పోయింది, అది బాగానే సక్సెస్ అయింది. ఆ తర్వాత నా ఓన్ సాంగ్, అది నాట్లో ఊపిరిపోసా అని ఒక సాంగ్ ఉంటుంది, ఫస్ట్ నా చేసుకున్న సాంగ్, ఆ సాంగ్ చేసిన. ఇక అక్కడి నుంచి నా ఓన్గా ప్రాజెక్ట్ నా సాంగ్స్ చేసుకుంటూ వచ్చిన. ఓకే, సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీది? ఫస్ట్ నుంచి నేను నా దానికి చేసుకుంటూ వచ్చిన. నేను బయట ఛానల్లో నేను చేసింది అను ట్యూన్స్లో చేసిన. అను ట్యూన్స్లో పుల్లా పవన్ అని బ్రతికే స్థలం ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చేసిన. ఆ సాంగ్కి పేమెంట్ ఒక 45 వరకు ఇచ్చారు. 45,000 ఇచ్చారు. సో అంటే నీ స్టార్టింగ్లో ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసిరా? నా స్టార్టింగ్లోనా? లేదు, నాకు స్టార్టింగ్లో అటువంటి ఏం జరగలేదు. ఓకే, ఏం జరగలేదు. ఓకే, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు చెప్తా. సో మీరు సిద్దిపేట ఆ పర్సన్కి, శ్రావణ్ అనే పర్సనా? అవును. సో ఆ పర్సన్కి మీరు సాంగ్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. అవును. ఆ సాంగ్కి ఇప్పుడు నేను అట్లాంటి సాంగ్ నేను చేపియాలనుకుంటున్నా. సో రేపు పొద్దున. ఓకే. సో ఆ సాంగ్కి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ చెప్పే బడ్జెట్ని బట్టి నేను చేసిస్తా. ప్రొడ్యూసర్ చెప్పే బడ్జెట్ని బట్టి కాదు, ఎంతలో వస్తుంది ఎంతలో అవుతుంది అని అంటే మీరు చెప్పాలి కదా. ఇప్పుడు నార్మల్గా 1 lakh కొటేషన్ ఇస్తారు కదా మీరు డైరెక్ట్. అదే చెప్తున్నా, 1 lakh లో కూడా తీయొచ్చు, 2 lakhs లో తీయొచ్చు, 3 lakhs లో తీయొచ్చు, 4 lakhs లో తీయొచ్చు. ఓకే, ఇప్పుడు నివృత్తి వైబ్స్ కదా చేస్తున్నట్టు 15 lakhs 20 lakhs లో సరే. శ్రావణ్ అనే వ్యక్తి ఎట్లా కావాలని చెప్పేసి ఎట్లా మాట్లాడింది అది చెప్పండి. ఈ శ్రావణ్ అనే వ్యక్తి మేము మాట్లాడుకున్నప్పుడు మాకు టోటల్ ఈ సాంగ్ ఒక అంటే ఎవరిని పెడదాం ఏంది అని మేము మాట్లాడుకున్నప్పుడు సిద్దిపేటలో ఒక హోటల్లో కూర్చొని ఫస్ట్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు లిరిక్స్ పంపిన, అన్న మీకు ఇవి ఓకేనా అంటే ఓకే. తర్వాత దీనికి మ్యూజిక్ మరి ఇట్లా తిని అనుకుంటున్నా, మీకు ఓకేనా? నాకు ఓకే. సింగర్ మరి తిని అనుకుంటున్నా, మీకు ఓకేనా? నాకు ఓకే. నాకు దీని మీద అంత ఐడియా లేదు, నువ్వు నాకు వినిపిస్తే నేను దాన్ని బట్టి చెప్పగలుగుతా అంటే దానికి వెళ్ళినాం, స్టూడియోకి వెళ్ళినాం, రికార్డింగ్ చేసినాం. రికార్డింగ్ అయిపోయిన తర్వాత అన్న మీకు ఓకేనా ఆడియో అంటే నాకు ఓకే, నాకు నచ్చింది అన్నాడు. మీకైతే ఓకేనా అన్న అంటే నాకు ఓకే అన్నాడు. అన్న తర్వాత యాక్చువల్లీ ఆ అన్న ఈ సాంగ్ చేయనీకి ముందు ఒక 3 songs ప్రొడ్యూసింగ్ చేసిండు. మంచి పెద్ద సాంగ్స్ ఉన్నాయి, ఒక 3 songs ప్రొడ్యూసింగ్ చేసిండు. ఆల్రెడీ ఆ సాంగ్స్కి కొంచెం ఈ సాంగ్ అంటే కొంచెం పెద్ద అమౌంట్లు పెట్టినా అన్న నోటి నుంచి అన్న చెప్పిండు. ఓకే సరే, మొత్తానికి ఆ రోజు ఆడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆడియో మేము చేయనీకి ముందే మేము ఒకటి అనుకున్నాం, దీన్ని నేను అన్న ఒక 2 లొకేషన్లలో ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి నేను ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకటి తీస్తే అరకులోనన్నా తీస్తానా, లేకుంటే మారేడుమిల్లిలోనన్నా తీస్తా. ఈ రెండిట్లలో ఏదైనా ఒక ప్లేస్లో తీస్తా. నేను మారేడుమిల్లిలో ఆల్రెడీ షూట్ చేసిన, కానీ అరకులో నేను షూట్ చేయలే. నేను అరకులో వెళ్ళి నేను లొకేషన్ చూసుకొని వచ్చి ఆ తర్వాత నేను దీన్ని చేసి పెడతాను అని చెప్పిన. సరే ఓకే అని చెప్పిండు. అది అయిపోయిన తర్వాత మేము ఆ సాంగ్ చేసుకొని వస్తున్నప్పుడు దారి మధ్యలో ఆ అన్ననే కూర్చొని ఒక చోట అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. ఆ అన్న చేసిన అగ్రిమెంటే అది పేపర్. ఆడియో అయిపోయిన తర్వాత మేము చేసుకున్న అగ్రిమెంట్. ఓకే, ఆడియో అయిపోయిన అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే ఇంకో చెప్పిండు, రేపు తెల్లారి నీకు ఒక 1 lakh కొడతా, నీకు సంథింగ్ ఇట్లా కొడతా అని చెప్పిండు. కానీ అట్లా ఎప్పుడు కొట్టలేదు. ఆ తెల్లారి కొడతా అన్నప్పుడు కొట్టలేదు. ఆ తెల్లారి జస్ట్ ఒక 20,000 అంతే, 20,000 వరకే కొట్టిండు. ఆ తెల్లారి కూడా మళ్ళీ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా అడిగాక ప్రతిదానికి అతన్ని ఇది ఏదో ప్రాజెక్ట్ కోసం మనం మాట్లాడుకున్నట్టు కాకుండా
20,000 10,000 20,000 అన్నట్టు కొడుతూ వచ్చింది. సరే ఓకే వెళ్ళినాం, ఫస్ట్ వెళ్ళినా లొకేషన్ చూసుకున్నా వచ్చిన. ఫస్ట్ అరకుకి వెళ్ళిన, టోటల్ లొకేషన్ చూసుకున్నా. లొకేషన్ చూసుకున్న తర్వాత లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏ లొకేషన్లో తీయాలన్నా ఇట్లా పర్మిషన్స్కు ఇంత అడుగుతారు. మళ్ళీ ప్రతి దానికి పర్మిషన్ కావాలి. ప్లస్ మనకు అంత దూరం నుంచి ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ స్టే చేయాలి అన్నా కూడా అక్కడ హోటళ్ళకి చాలా చాలా అంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. మేము అనుకున్న బడ్జెట్ కంటే అది 6 lakhs అవుతుంది టోటల్. ఇది మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు అని అక్కడ నుంచి మళ్ళీ మారేడుమిల్లికి వచ్చి మారేడుమిల్లి లొకేషన్ చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి అన్న ఇట్లా చూసిన అక్కడైతే నాకు బడ్జెట్ పెరిగిపోతుంది, మరి ఇక్కడ మారేడుమిల్లిలో చేద్దాం అనుకుంటున్నా, మీకు ఓకేనా? నాకు ఓకే, నాకు పర్లేదు అని అన్నాడు. అన్న తర్వాత నాకు వీలవుతుందో లేదో అన్నాడు. ఫస్ట్ మాట్లాడాడు. అన్న తర్వాత ఓకే నేను వస్తాను అన్నాడు. రండి అన్న అని చెప్పిన. ఇది జరిగింది. తర్వాత అందరం కలిసినాం, షూట్ లొకేషన్కి వెళ్ళినాం. అతనికి ఏదైతే ఒప్పుకున్నానో మర్చిపోయినా ఇక్కడ అతనికి మేము ఒప్పుకున్నప్పుడు శేఖర్ వైరస్ పెడదామని అనుకున్నాం. శేఖర్ వైరస్ తోటి మాట్లాడాను. శేఖర్ వైరస్తో మాట్లాడితే ఓకే అని అన్నాడు. కానీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ అన్నకు ఫోన్ చేశాను. అన్న మరి శేఖర్ వైరస్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మరి ఎట్లా అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయకపోయినా అంటాడు. ట్రై చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శేఖర్ వైరస్ ఫోన్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా మెసేజ్ కూడా ఉన్నాయి శేఖర్ వైరస్ పెట్టినాయి. అతను ఫస్ట్ సాంగ్ విన్నా. ఆ సాంగ్కి 4,50,000 అయినాయా? ఇప్పుడు నేను తీసుకునేది ప్రాజెక్ట్, టోటల్ నేను తీసుకునేది ప్రాజెక్ట్. నేనేం దాన్ని ఎంత అన్న నేను మీకు ఏదో డైరెక్షన్ చేసి పెడతా యాక్టింగ్ చేసి పెడతాను కాదు, నేను టోటల్ తీసుకునేది ప్రాజెక్ట్. ఓకే ఏది ఇప్పుడు నేను 5 లక్షలు ఖర్చు పెట్టినా, అవును. సో ఏ విధంగా నాకు పైసలు ముందే మనకు ఏంటంటే సాంగ్ హిట్ అవుతే డబ్బులు వస్తాయి, సాంగ్ ఫ్లాప్ అయితే కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఫోక్ సాంగ్ సరే సాంగ్ హిట్ అయిపోయింది, 30 crores పోయింది, 30 crores పోయింది. ఓకే నా సాంగ్. ఓకే సో ఎన్ని విధాలుగా పైసలు వస్తాయి నాకు? ఎన్ని విధాలుగా అంటే యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి, ఇంకే నుంచి వస్తాయి? యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఓకే ఆడియో ప్లాట్ఫామ్ నుంచి డబ్బులు వస్తాయి. ఓకే సో ఆడియో రైట్సా? ఆడియో రైట్స్. సో ఒక పర్సన్కి ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఓకే సో ఆ పర్సన్కి అబద్ధం చెప్పి నువ్వు ఆడియో రైట్స్ మొత్తం నీ దగ్గర పెట్టుకొని నువ్వు దోచుకోలేదా డబ్బు? ఎవరి దగ్గర? సో మీకు తెలుసు అది. ఎవరి దగ్గర? సో మీకు తెలుసు అది. నేను ఇది దోచుకోలే. ఓకే నేను ఏదో వేరే విధంగా నేను ఏం దోచుకోలే. నేను ఎవరు మీరు అంటున్నది ఎవరి గురించి? ఎవరో మీకు సినిమా అవకాశం ఎవరిచ్చారో? ఓకే నేను ఆడియో రైట్స్ ఏమి నేను దోచుకోలే. అన్నది ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి కంప్లీట్గా ఒక 2 years వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నకు ఒకటి కాదు ఓవరాల్గా 3 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ మొత్తం నేనే హ్యాండిల్ చేసుకున్నా, అంటే నేనే చూసుకునేది. అందులో SEO పరంగా కావచ్చు, అప్లోడింగ్ టోటల్గా దానికి టెక్నికల్గా మొత్తం అంతా కూడా నేనే చూసుకునేది. దాన్ని చూసుకున్న దానికి ఎప్పుడు నేను రెవెన్యూ అడగలేదు. ఇంకోటి ఏంటంటే దానికి 3 monthsకు నాకు వచ్చిన పేమెంట్ ప్రతి 3 monthsకి ఒకసారి 5,000 6,000 లాగా వచ్చింది. అందులో టోటల్గా ఓవరాల్గా నాకు ఒకసారి సడన్గా అన్నుండి అది ఏంటంటే నాకు కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏ సాంగ్ అందులో రాముడిది అనుకుంటా, సీతారాముల కళ్యాణం. ఎన్ని మిలియన్స్ పోయింది అది? అది చూలే 18 million 19 million అనుకుంటా. అన్ని మిలియన్స్ పోయింది కదా. ఆడియో రైట్స్లో అంత తక్కువ డబ్బు వస్తుందా? అంతే. ఇప్పుడు ఆడియోలు ఎంత వస్తాయి నాకు? ఇప్పుడు అది బిలీవ్లో ఎవరి దగ్గర అయితే పెట్టినో ఆ పర్సన్ మనకు కొట్టినే ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఏమో ఎట్లా చెప్తారో మనకు తెలియదు. మనకి హిస్టరీ ఉంటుంది కదా కంప్లీట్ గా, టోటల్ అది ఏదైతే ఉందో మొత్తం మనకు లిస్ట్ పంపిస్తారు. సరే ఆడియో రైట్స్ మొత్తం నీ దగ్గర పెట్టి అన్నకు చెప్పకుండా అయితే నువ్వు చేసినావు. ఎప్పుడు అన్నకు నాకేందంటే దీని గురించి మా మధ్యలో రాలేదు. సడన్ గా నా మూవీ ఎప్పుడైతే డైలీ ఆగిపోయిందో, ఎప్పుడైతే నేను బయటకు వచ్చినో కొంతమంది నా గురించి అన్నకు చెప్పారు. ఏది అన్న పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పడం వల్ల అన్నదాన్ని శివ మన ఆడియో డబ్బులు మనకి ఇచ్చేసి అని అన్నాడు. అన్న తర్వాత సరే ఓకే అన్న, సరే మొత్తం క్యాల్కులేట్ చేస్తే అది ఆల్మోస్ట్ ఒక 60,000 అమౌంట్ అయింది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఏంటంటే అది 6,000 5,000 600 లెక్కన మొత్తం టోటల్గా 60,000 అయింది. ఆ 60,000 అయితే నేను చెప్పిన అన్నకి, అన్న మనకి అమౌంట్ గింత అయింది అని చెప్పిన తర్వాత ఆ అమౌంట్ మరి పరిస్థితి ఏంది అంటే సరే అన్న ఇస్తా అని చెప్పిన, దానికి కొంచెం టైం పెట్టుకున్నా, అమౌంట్ ఇచ్చేసిన, క్లియర్ చేసేసిన. ఇది జరిగింది. సో అమౌంట్ ఇచ్చేసారు మీరు? ఇచ్చేసిన క్లియర్. సో ఫస్ట్ ఎందుకు చెప్పలే? ఏది చెప్పినా కదా, ఇప్పుడు అన్ని ఛానల్లే నా కాడ ఉన్నాయి, ఛానల్ నేనే చూసుకుంటున్నా, టెక్నికల్ గా మొత్తం నేనే. సో ఆడియో రైట్స్ అంటే ఇట్లా ఆడియో రైట్స్ ఉంటాయి, ఇట్లా పైసలు వస్తాయనే తెలియదు. తెలుసు. నువ్వు చెప్పలే. నువ్వు చెప్పలే స్టార్టింగ్, నువ్వు చెప్పలే. ఆయనకు వేరే వాళ్ళు చెప్పినాక ఆయనకు అప్పుడు తెలుసు. చెప్పిన నేను అన్న ఆడియోస్ నుంచి మన డబ్బులు వస్తాయి. సరే ఒక్క క్వశ్చన్, ఆయనకు వేరే వాళ్ళు చెప్పినాక చెప్పిరా లేకుంటే మీరు ముందు చెప్పిరా? వేరే వాళ్ళు చెప్పినాకనే, అన్న ఫోన్ చేసినాకనే చెప్పిన. అవును, అప్పటి వరకు మీరు దాచిపెట్టారు. అవును, అప్పటి వరకు. అంటే ఇది చీటింగ్ కదా. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీ ఛానల్కి SEO ఎవరు చూసుకుంటున్నారు, టెక్నికల్ ఎవరు చూసుకుంటున్నారు? సో నా టెక్నికల్ టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు మీరు మంత్లీ నార్మల్ పేమెంట్ ఉంటుంది, లేకపోతే అప్లోడింగ్ దాన్ని బట్టి ఉంటుంది. అవును. నేనేందంటే
నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా అన్నకున్న ఛానల్స్లో కంప్లీట్గా అంతా కూడా నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు వేరే సాంగ్స్ చేసినా ఎవరి సాంగ్స్ ఏం చేసినా కూడా అన్నీ నేనే చూసుకుంటున్నా. నేను దానికి ఎప్పుడు దేనికి అమౌంట్ తీసుకోలే. ఇంకోటి ఏంటంటే నాకున్న బాండింగ్ తోటి నేను దాన్ని ఏదో లైట్ తీసుకున్నా. ఎంత 3 monthsకి ఒకసారి 5,000 6,000 వస్తుంది కదా, గిదే ముందులే అన్నట్టు లైట్ తీసుకున్నా. కాకపోతే అదే నాకు ఆ రకంగా నెగిటివ్ అవుతుంది అని మాత్రం అనుకోలే. ఎందుకంటే అందులో చేసే ప్రతి ప్రాజెక్ట్ ఎట్లా నేనే చేస్తున్నా. వేరే దాంట్లో ఎక్కడ ఏది కానీ జస్ట్ ఒక మంత్లీ 3 monthsకి ఒకసారి వచ్చి 5,000-6,000 కోసం నేను ఎందుకు అది బ్యాడ్ అవుతుంది. మొత్తం కలుపుతుంది 60,000 అయింది కదా, టోటల్ వచ్చేసి 60,000 మరి 60,000 అంటే చిన్న అమౌంట్ అది కాదు కదా. ఇప్పుడు నేను దాన్ని క్లియర్ చేసిన, ఎప్పుడైతే అన్న మాట అన్నాడో ఆ తర్వాత క్లియర్ చేసేసుకున్నా, ఆ తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ చేసేసిన. అది సో అది తప్పే కదా. తప్పే, ఒప్పుకుంటా. ఇప్పుడు చెప్పకపోవడం నా తప్పే. చెప్పేది ఉంటే ఆయన నాకు ఆల్మోస్ట్ తీసుకోమన్నాను డైరెక్ట్ అను. నేను అన్న మరి ఇట్లా వస్తుంది 3 months కోసం ఇట్లా వస్తుంది, మరి అది నేను తీసుకుంటా అంటే 100% తీసుకోమన్నాను. చెప్పకపోవడం అది నేను చేసిన మిస్టేక్ అది. సో ఇప్పటి వరకు మీరు ఏమేమి మిస్టేక్లు చేసిరో మీరు ఇప్పుడు చెప్తారా, ఏమేమి మిస్టేక్లు చేసిరో? నాకు తెలిసి అయితే ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు. ఏ మనిషి అయినా సరే తెలిసి ఎప్పుడు తప్పు చేయడు. ఓకే, నేను తెలిసి అయితే తప్పు చేయలేదు. సో ఈ ఆడియో రైట్స్ మాత్రం తెలిసి చేయలేదు, తెలియకుండా చేసిరు. ఇప్పుడు చెప్పిన కదా మీకు, ఇప్పుడే చెప్పాను నేను తెలిసి అయితే తప్పు చేయలేదు. ఇప్పుడు మననే కదా ఏముందిలే ఛానల్ మొత్తం నేనే చూసుకుంటారు కదా, 3 monthsకి ఒకసారి వచ్చే చిన్న అమౌంట్ ఏమవుతుందిలే అన్నట్లు లైట్ తీసుకున్నా. అయినా ఇంకోటి అన్న ఎప్పుడైతే మళ్ళీ అడిగిండో ఆ అమౌంట్ నేను ఇచ్చేసిన కదా. సో ఎన్ని రోజులకి ఇచ్చినావు అవి? మేము మాట్లాడుకున్నాక ఎగ్జాక్ట్లీ ఒక 20 days ఏమో అనుకుంటా. సరే, సినిమా కోసం వద్దాం. సో సినిమా నిన్ను డైరెక్టర్ని చేద్దాము, సో సినిమా తీద్దామని చెప్పేసి మాట్లాడారు, అవునా? ఓకే, అవును. సో ఎన్ని crores అవుతుందని మాట్లాడుకున్నారు? ఫస్ట్ మేము ఒక 25 lakhsలో ఫస్ట్ మూవీ తీద్దామని అనుకున్నాం. ఈ 25 lakhsలో మేము అనుకున్నప్పుడు చిన్నగా అంతా కొత్త న్యూ ఆర్టిస్టులతోటి చిన్నగా ఒకటి అనుకొని ప్లాన్ చేసుకున్నాం. ఏది ఇప్పుడు వెన్నెల సాంగ్ రిలీజ్ అయింది కదా, మెయిన్ దాన్ని పెట్టుకొని తర్వాత వచ్చేసి కొంచెం ఒకరోజు స్టోరీ కొంచెం దానికి వేరే డెవలప్ చేసి స్టోరీ మొత్తం రెడీ చేసుకొని అన్న ఒకసారి రండి, ఒక వేరే స్టోరీ రెడీ చేసిన రండి అంటే అన్న వచ్చాడు, స్టోరీ మొత్తం విన్నాడు. ఇది బాగుంది కానీ ఇది 25 కాదు కదా అన్నాడు. అన్న ఇది కాదు, మరి 1 crore అవుతుంది, మీకు ఓకేనా అన్న తర్వాత స్టోరీ చాలా బాగుంది, డన్, ఓకే, మరి 1 crore ఎట్లా చేద్దామని అన్నాడు. అన్న తర్వాత అన్న మనోడు ఉన్నాడు డిఓపి, మనోని పెట్టుకుందాం, నెక్స్ట్ ఎవరైతే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఇతన్ని పెట్టుకుందాం, మొత్తం అంతా ఇటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు ఇట్లా చేసుకుందామని ఒక ప్లానింగ్ చెప్పుకున్నాం. మొత్తం అంతా కొత్త వాళ్ళతోటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడిని పెట్టుకొని మిగతా అంతా ప్లాన్ చేసుకున్నాం. దాన్ని బట్టి సరే ఓకే అని అన్నాడు. అంత తర్వాత మా మూవీతో పాటు అవతల వైపు ఇంకో మూవీ కూడా అన్నది నడుస్తుంది. అయితే ఆ మూవీది అన్ననే చెప్పిండు, శివ మనకు మ్యూజిక్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ని మనం పెట్టుకునే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే మనకు అక్కడి నుంచి కూడా ఇప్పుడు మన ఆడియో రైట్స్ని కొన్ని పెద్ద ఛానల్ కనుక కొంచెం ఎక్కువ అమౌంట్కి ఇచ్చి తీసుకుంటాయి అంట. సో మనం ఫేమస్ ఉన్న ఒక పేరున్న వాళ్ళని పెట్టుకున్నామంటే మేము అప్పుడు అర్జెంట్స్లో కొంచెం అట్లా ప్లాన్ చేసినాం. తనకే అప్పుడు మేము మాట్లాడుకుంటే అది 1.25 వరకు తనకే పోతుంది, 1.25. ఓకే, సో అట్లా ఆ రకంగా అందులో ఇక పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టుల్ని ప్లాన్ చేయి ఒకసారి. ఎందుకంటే మూవీ మనం ఇంత బడ్జెట్ పెడుతున్నాం కదా, మన మూవీ బయటికి వెళ్ళాలంటే పేడింగ్ ఆర్టిస్టులనే పెట్టుకుందాం. ఏం కాదు అంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటే పేడింగ్ ఆర్టిస్టులు పెద్దలను పెట్టుకుంటే ఒక 7 అంటే 5 అవుతుంది, ఇంకో 2 ఎక్కువనే పెట్టుకొని మేము ఒక 7 అనుకున్నాం. ఓకే, 7 అనుకున్నాం. 7 అనుకున్న తర్వాత దాన్ని పట్టుకొని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దాం అనుకున్న తర్వాత ఎప్పుడైతే 7 అనుకున్నామో ఆ తర్వాత మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ నుంచి కాదు బ్రో, 25 లక్షల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. అవును, అది 1 కోటి పోయింది. అవును, ఓకేనా, స్టోరీ బాగుంది, 1 కోటి పోయింది. అవును, జస్ట్ అంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టంగానే 7 కోట్లకి వెళ్ళిపోయింది. అది చెప్తా. ఇప్పుడు మేము 1 crore అనుకున్నప్పుడు మేము ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మేము మాట్లాడుకున్న పేమెంట్ 8 lakhs. సారీ 8 lakhs. 8 lakhsలో మేము 50,000 అడ్వాన్స్ ఇచ్చినాం ఆల్రెడీ. 8 lakhsకి చెప్తా, 8 lakhsకి 50,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినాం. ఓకే, మాకు అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మేము 8 lakhs అనుకున్నది. అజనీష్ లోక్నాథ్ గారికి వచ్చేసి 1.25 అతనిది. నెక్స్ట్ ఏది మేము నార్మల్గా అందరూ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని నార్మల్గా అట్లా అనుకున్నది. ఇక్కడ వచ్చేసి ఆర్టిస్టులు కూడా చాలా పెరిగారు. ఇప్పుడు అంటే పేర్లు చెప్పొచ్చో లేదో తెలీదు, ఒక ఆర్టిస్ట్కి వచ్చేసి ఒక పెద్ద లేడీ ఏదైతే కాళికాదేవి క్యారెక్టర్ ఉందో తనకు ఒక రోజుకే 8 lakhs. తనకు ఒక రోజుకే తనకు 8 lakhs, తనకు క్యారీ వన్ పెట్టాలి, తనతో పాటు ఒక 4 అసిస్టెంట్లు ఉంటారు. అది అట్లా మేము పెట్టుకున్నది ఒక 4 పెద్ద ఆర్టిస్టుల్ని. వాళ్ళకే మేము మేము బడ్జెట్ వేసుకుంటే వాళ్ళకే మొత్తం ఓవరాల్గా వాళ్ళకి 2 crore వాళ్ళకి పోతుంది. సరే, ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసినప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కదా మీరు? అవును,
చాలా హ్యాపీగా. అవును. సో అంటే ఎవరికన్నా ఆర్టిస్ట్ ఒకవేళ వస్తే వాళ్ళకి 50,000 పేమెంట్ అయితే ₹1,00,000 రాయడం, సో ఇట్లా చేసిరా? అసలు ఎవరికి చేయలేదు అది, ఎవరికి చేయలేదు. సో ఆర్టిస్టుల దగ్గర మీరు పైసలు ఎవరి దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదు. సో ఒక ఆర్టిస్ట్కి 70,000 అయితే 20,000 తీసుకొని వాళ్ళకి 50,000 ఇయ్యలేదు. ఎవరికి ఏ ఆర్టిస్ట్కి అంటే అర్థం కాలే. ఎవరికి? ఏ ఆర్టిస్ట్కైనా ఓకే. సో మీరు వాళ్ళ రెమ్యునరేషన్ మాట్లాడి వాళ్ళకి ₹1,00,000 అయితే సో వాళ్ళకి 80,000 ఇచ్చి 20,000 దేని విషయంలో? ఏ విషయంలోనైనా సరే అట్లా చేస్తారు. ఓకే, చేయలేదు. సో వీళ్ళు నాకు ఒకళ్ళు చెప్పారు, దాన్ని బట్టి నేను అడిగిన. రైట్, ఓకే, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. చెయ్యని దాన్ని ఇటువంటి పుట్టే చేయలేరా మీరు? లేదు, అసలు చేయలేదు. ఓకే, చేయలేదు. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, అసలు అటువంటి చేయలేదు. సో అసలు దోచుకొని తినలే. లేదు, ఎట్లా దోచుకో. సరే, ఆ ప్రొడక్షన్ హౌస్లో ₹1,00,000 అయితే ₹1,20,000 అని చెప్పి రాయలే. ఎవరికి రాయలే మేము, ఎవ్వరికి రాయలే. అసలు ఎవరికి ఇచ్చినాం మేము? ఎవరికి ఇచ్చినాం? జస్ట్ హీరోకి ఒక చెక్ ఇచ్చినాం, అందులో అమౌంట్ వేయలేదు. నెక్స్ట్ ఒక అన్నకు ఒక చెక్ ఇచ్చినాం, ఓకే, అది అన్ననే ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇంకొకరికి ఒక చెక్ ఇచ్చేసాడు, అది కూడా వేయలేదు. మేము అసలు పేమెంట్లో వేయలేదు కదా, మేము ఇంకోటి పేమెంట్లు ఏమి వేయలేదు కదా, పేమెంట్లు వేయనప్పుడు ఎట్లా? సరే, మీకు ఆ ప్రొడక్షన్ హౌస్కి అసలు ఎందుకు గొడవ జరిగింది? మాకు గొడవ ఏం జరగలే. ఎక్కడంటే ఒకరోజు నేను ఒక డిఓపిని నా టీంని అందరినీ పెట్టుకుని స్టోరీ నేరేషన్లో ఉన్నా. స్టోరీ నేరేషన్లో అది ముందుకు వెళ్తూ అప్పటికే నాకు అది 1 hour అవుతుంది. కొంచెం మెయిన్ సీన్ల కాడికి వచ్చింది. మేము కొంచెం వాళ్ళతో కొంచెం మంచి నేరేషన్లో ఉన్నప్పుడు సడన్గా ప్రొడ్యూసర్ వాళ్ళ ఒక పర్సన్ లోపలికి వచ్చి అన్న ఒక 5 minutes అన్న అని చెప్పిన. అన్న దానికి హర్ట్ అయిపోయాడు. దాన్ని కంప్లీట్గా బయటికి వచ్చిన తర్వాత అన్న నెగిటివ్గా పోర్ట్రేట్ చేసాను. ఆ నెగిటివ్గా పోర్ట్రేషన్ అది చేసిన తర్వాత దాన్ని ఎవరైతే అన్న ప్రొడ్యూసర్ అన్నారో అన్నకు ఫోన్ చేసి నా గురించి కొంచెం నెగిటివ్ చెప్పింది. అన్న ఫోన్ చేసి, శివ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళందరూ ఉన్నప్పుడు తినుంటే నీకు ప్రాబ్లం ఏంది, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను లేనప్పుడు మొత్తం చూసుకున్నంత తనే అని ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది. ఆ తర్వాత నాది వెన్నెల సాంగ్ ఉంది, ఆ వెన్నెల సాంగ్ నుంచి నాకు ఇంకొకటి వచ్చింది. సో నాకు ఇవి రెండు కలిపి కంప్లీట్ నాకు ఆ రకంగా మూవీ. మీ ముంగట మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు సో అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ పెద్దోళ్ళనే మీరు వాడు మనోడే, ఆడంతేలే, వానికి ఏం తెలియదులే, ఆడు పిచ్చోళ్ళే, మనం ఎంత రాస్తా అంత ఇస్తాడులే అని చెప్పేసి మాట్లాడలే? అస్సలు అట్లా ఇంతవరకు నేను ఏ ప్రొడ్యూసర్ గురించి అట్లా మాట్లాడలే నేను. ఓకే, ఏ ప్రొడ్యూసర్ గురించి ఆడు అని మాట్లాడలే. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా నేను పెద్ద ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాను. లేదు, ఆయన నాకు నిజం చెప్తున్నా, నిన్న ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడినా ఏదైనా కూడా ఆయనకు అసలు ఇటువంటి మాకు ఎప్పుడు లేవు. నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నాకు చాలా చేసిండు. ఇప్పుడు ఒక రకంగా ఆ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడైనా సరే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, నాకు ఇప్పుడు ఏదైనా ఆపద పడ్డ ఏది ఉన్నా కూడా నాకు ఇట్లా నిలబడ్డాడు నాకు. సో మీరు మాట్లాడిన దాంట్లో ఒక దగ్గర సో మనోడే అని అన్నారు ప్రొడ్యూసర్ని మీరు ఎప్పుడు? సో రికార్డ్ అయిన దాంట్లో ఒక దాంట్లో ఉంది. ఓకే, ఒకసారి వినిపించండి. మనోడే అంటే దాంట్లో తప్పేముంది? మనోడే అని అంటే గౌరవం లేనట్టే కదా ఒక ప్రొడ్యూసర్కి. నాకు అర్థం కాలే, ఎట్లా ఆయన మనోడే అని అన్నావు? ఆయన మనోడే అంటే దాంట్లో తప్పేముంది? అంటే అది సింగులర్ కదా. ఇప్పుడు ఆయన మనోడే అంటే తప్పు ఉందా? ఎందుకు తప్పలేదు? అంటే దాన్ని ఏమంటారు? సరే, దాన్ని ఏమంటారు? సో అంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ఆయన మనోడే అని అంటారా? ఎవరు నన్ను ఒకసారి వినిపించండి, ఒకసారి ఆ రికార్డ్ వినిపించండి. సో అన్నారు, నాకు గుర్తు లేదు, ఒకసారి రికార్డ్ వినిపించండి, అది వింటే నేను చెప్పగలుగుతా. కాకపోతే నేను ఎవరినన్నా ఆ మాట. సో ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ లేదు, అసలు అన్న గురించి నేను అసలు అట్లా మాటే మాట్లాడా నేను. ఆ అన్న గురించి అసలు అటువంటి మాటలే మాట్లాడా. ఒకసారి ఉంటే వినిపించండి. సో ఆఫ్ కెమెరాలో నేను వినిపిస్తా, ఓకేనా? మళ్ళీ అది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఉంటే వినిపిస్తే అయిపోతా. సో వినిపిస్తే ఏం చేస్తారు? అరే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు అనలేదు. ఒకసారి అది ఏ సందర్భంలో అన్నా మరి ఎట్లా నాకు తెలియదు. ఒకసారి నేను ఇంత చెప్తున్నా అన్నారు అని చెప్పేసి, సో అంటే సరే ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా మీరు. అంటే అరే ఇప్పుడు చెప్తున్నా కదా, నేనైతే ఇప్పటి వరకు ఆయనకు నాకు ఉన్న బాండింగ్ తోటి ఇప్పటివరకు నేను ఎప్పుడైతే అనలే. ఓకే, సో ఒకసారి అంటే నేను ఒకసారి వినాలనుకుంటున్నా. ఒకవేళ వినిపిస్తే ఏం చేస్తారు? నేనైతే అనలేదు, ఒకసారి వినిపించండి. వినిపిస్తే రెడీ, నాకు తెలియదు, నేను తెలిసి అయితే అనలేదు. వినిపిస్తే అన్నారు కదా, క్షమాపణ చెప్పుకుంటా. తెలిసి అయితే అనలే అన్నారు కదా. సో ఇంకేంది, ఎక్కడన్నా వినిపిస్తే కదా అనేది తెలిసి. ఇప్పుడు మీరు ఏమన్నారు? మళ్ళీ ఇప్పుడు ఇది మీరు వేరే రకంగా దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు జనం. నేను అస్సలు పోర్ట్రేట్ చేయాలి. మరి వినిపించండి. నేను మ్యాక్సిమం నాకు ఆ అన్న అంటే మంచి రెస్పెక్ట్. నేను అన్నను ఇప్పుడు కాదు, నేను ఎక్కడైనా సరే ఆయన నాకు ఒక
దేవులాగా చూసుకుంటా. సో నేను ఎప్పుడైతే అట్లా అనలే. ఓకే, అనలేరు కదా? అనలే. సరే, ఇప్పుడు పరశురామ్కి ఏం న్యాయం చేద్దాం అనుకుంటారు? పరశురామ్కి అమౌంట్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను కాకపోతే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో కంప్లీట్గా నా కెరీర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా కావచ్చు, నేను ఒక యాక్టర్గా కావచ్చు, ఇప్పుడు నన్ను నమ్మి నాకు ఎవరు ఇవ్వరు. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్ ఇచ్చినట్టు ఇచ్చే కంప్లీట్ మొత్తం అన్ని లాగేసుకున్నారు నా చేతిలోకి, ఇప్పుడు అన్నీ తీసేసుకున్నారు. సరే, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నన్ను ఎవరు నమ్మరు, సో ప్రాజెక్టులు అన్నీ పోయినాయి అని అంటున్నావు కదా, సో ఎవరి చేతులతో ఎవరు చేసుకునేది? ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిమంటే మనం చేసిస్తాం కానీ సార్, ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అయితే అనుకోం కదా. సరే, వాళ్ళ కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, ఒప్పుకుంటా. కాకపోతే ప్రాజెక్ట్ అంటే మనం చేసి ఇవ్వగలుగుతాం కానీ అమౌంట్ అంటే అది మన చేతిలో ఎట్లా? ఇప్పుడు మనకు మొత్తం టీం ఉంది. ఇప్పుడు డిఓపి కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే మనకు ఒకటి కావాలి అంటే మనం ఆ రకంగా మనం ఏమైనా చేసి ఇవ్వగలుగుతాం. కానీ సడన్గా అమౌంటే నాకు కావాలి, అమౌంట్ చేయాలి అని అది మళ్ళీ తక్కువ టైంలో అంటే నేను ఆల్రెడీ ఇస్తానన్నా, ఇయ్యనని కూడా అనలేదు కదా. ఇస్తానని అనగా కూడా నాకు అది అయిపోయింది. ఇక నేను అతనికి ఇప్పుడు ఏంటంటే అది వేరే రూట్లో వెళ్తుంది, వాళ్ళు వేరే రూట్లో తీసుకెళ్తున్నారు. నేను దాని గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఓకే, సో ఇంతమందిని మోసం చేసినావు. ఇప్పుడు మీరు ఇంతగానో మాట్లాడారు, ఇందులో ఎంతమంది వచ్చారు మీకు? ఒక 5 మంది అని వచ్చారు. ఎక్కడ వచ్చారు? ఎవరు? ఇప్పుడు నేను అందరినీ చూపించిన వాళ్ళు ఏం మోసాలు ఉన్నాయా మీకు? ఎవరిని మోసం చేసి? సరే, ఒక్క నిమిషం నేను మాట్లాడతా. పరశురామ్ని మోసం చేసినాను, ఒప్పుకురా? ఎవరు మోసం చేయలేదు, ప్రాజెక్ట్ కోసం తీసుకున్న ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు, బట్ ఇయ్యలేరు. సరే, ఓకే, డన్. ఒకటి సో జేడిఎల్ది, సో ఆడియో రైట్స్ చెప్పలేరు, అది అబద్ధమే కదా? ఓకే, ఓకేనా? 2 ఇప్పుడు జనాలు చూస్తున్నారు. ఓకే, ప్రభాకర్ అన్నది నేను సరే, ఓకే, డన్. ఓకేనా? అదొకటి. దాని తర్వాత మొన్న విషయానికి వద్దాం. సో మొన్న విషయానికి, సో ఆయన పైసలు ఇస్తా ఉండు, పైసలు తీసుకుంటా ఉండు, మిత్తి పెరుగుతుందని నీకు తెలుసు, అవునా? సో ఇది తెలిసే కదా నువ్వు చేసుకుంది. దేన్ని? అది తను చేసిండు, నేను కాదు. తను కంప్లీట్ తను చేసిండు. అదే నేను ఆయనను మోసం చేయలే, ఆయననే కంప్లీట్గా నన్ను చేసిండు. సో ఆయన కంప్లీట్గా మిమ్మల్ని చేసి, ఆయన నన్ను మోసం చేసి. సో ఇప్పుడు నేను ఎన్ని లెక్కలు చెప్పినా దాన్ని నువ్వు అట్టిట్లా చేస్తావు. సరే, అది ఈడ 2 ఉన్నాయి కదా, ఇప్పుడు అలా జనాలకు తెలుస్తుంది. ఓకే, జనాలకు తెలుస్తుంది కదా. ఓకే, సో అంటే నేనేమంటే చేసినావు, తెలుసో తెలియక తప్పులు చేసినావు బ్రో. ఓకే, ఓకేనా? సో అది ఒప్పేసుకుంటే అయిపోతుంది కదా. నేను ఏమంటున్నా, నేను ఇప్పుడు తప్పు చేయలేదు, నేను ఒక మంచోని అని నేను అనట్లేదు. తెలుసో తెలియక నాకు కొన్ని మిస్టేక్ జరిగినాయి. కానీ ఇప్పుడు తప్పు చేయని పర్సన్లు అయితే ఎవరు ఉండరు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఒక్కటి అడుగుతా, ఇప్పుడు మన ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఇందులో ఎంతమంది లిరిక్ రైటర్లకు చాలా మంది డబ్బులు ఇచ్చి ప్రాజెక్టుల కోసం ఎంతమంది ఇచ్చలేరు. మ్యూజిక్ డైరెక్టర్లకు ఎంతమంది మ్యూజిక్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ మ్యూజిక్ ఆడియోలు బయటికి రాకుండా ఎంతమంది లేరు. ఎంతమంది సింగర్లకి ఎంతమంది అడ్వాన్స్, ఎంతమందో లేరు కదా. సో కరెక్ట్ చెప్పారు మీరు. మీ ప్లేస్లో వేరే పర్సన్ ఎవరన్నా, ఎగ్జాంపుల్ ఒక ఫేమ్ ఉన్న వాళ్ళ పేరు చెప్పు. అంటే దేని గురించి? ఫోక్లో నేను జస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఒక ఎగ్జాంపుల్, ఒక పేరు ఉంది, XYZ ఒక పేరు ఉంది. ఆ పర్సన్ మోసం చేసిన ఒక పర్సన్ వచ్చింది అనుకో, సో ఆ పర్సన్కి ఫోక్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది కదా. సో మీకెందుకు చేస్తలేదు? ఇప్పుడు XYZ అనే పర్సన్ మంచోడిని ఎవరో ఒకళ్ళు కావాలని వచ్చి బ్లేమ్ చేసారు. అవును, బ్లేమ్ చేస్తే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఈడు తోపిడు మంచోడు అది అని మాట్లాడతారు. బట్ మీకెందుకు అసలు వెనక ఫోక్ ఇండస్ట్రీ లేదు? నాకు ఇక్కడ జరిగింది ఏంటంటే, తను బయట నన్ను ఇప్పుడు ఏ రకంగా పోర్ట్రేట్ చేస్తుందంటే, నేను ఒక రైతుని, నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక రైతుని, నేను అక్కడి నుంచి వచ్చినానే, మా నాన్న కూడా ఒక రైతే, నేను అక్కడి నుంచి వచ్చిందనే. నేను ఒక రైతుని, నేను ఒక రైతు బిడ్డని అని కంప్లీట్గా పెట్టుకుంటూ ఆ రకంగా పెడుతుండు కాబట్టి కంప్లీట్గా అది అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా ఇప్పుడు ఆ వీడియో చూసి చాలా మందికి ఇప్పుడు నేను నెగిటివ్ అయిపోయినా. ఇందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా మేము శివకి ఎట్లా సపోర్ట్ చేయాలి అన్నట్టు ఇప్పుడు నా వాళ్ళే, ఇప్పుడు నాతోటి ఉండే నా లిరిక్ రైటర్లే కావచ్చు, నా టీమే ఇప్పుడు నన్ను నమ్మనికి కొంచెం అటు ఇటు ఉంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నట్టు. సో అంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు కష్టపడి ఒక గూడు కట్టుకున్నావు, 9 సంవత్సరాలు అయిందని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు అంటే శివకృష్ణ వెలుతురుని ఒక జీరో గాడు, ఒక వేస్ట్ గాడు, ఒక లంగగాడు, ఒక దొంగగాడు అంటే నీకు మనసులో అది రగిలిపోతలే? ఇప్పుడు నేను దీనికి ముందే ఇచ్చుకున్న ఆన్సర్ ఏంటంటే, నేను ఇక్కడ ఎవరిని మోసం చేయలే. నేను మోసం చేయడానికి ఇప్పుడు అసలు ఇప్పుడు ఏం చెప్పాలి కూడా నాకు అర్థమవుతలే. నేను అయితే ఇక్కడ ఎవరినైతే నేను మోసం చేయలే. ప్రాజెక్ట్ తీసుకున్నా,
చేసి మట్టి నేను చేసి చేస్తా. ఇక నేను మోసం చేసింది ఎవరిని, ఏ రకంగా అది మోసంలోకి అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఆయనకు పాట చేసిస్తాను అన్నావు కదా, అవును. సో పరశురామ్కి ఏం చెప్తావు ఇప్పుడు? నువ్వు పాట చేసిస్తావా, ఏం చేస్తావు? తనది విషయం ఏదైతే ఉంటుందో అది వేరే రూట్లో వెళ్తుంది. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళు నన్ను వేరే రూట్లో తీసుకెళ్తున్నారు. అది అతనికి అమౌంట్ ఇప్పించాలి అని వాళ్ళు తీసుకెళ్తున్నారా లేకపోతే వేరే రకంగా తీసుకెళ్తున్నారా అది తెలుస్తుంది. ఓకే. సో అంటే ఇంకెవరన్నా బాధితులు వచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరికి? నువ్వు మోసం చేసిన బాధితులు నేను ఎవరిని ఇప్పుడు చెప్తున్నా కదా. ఇప్పుడు నా మీద ఇప్పుడు వచ్చిన వాటిలో అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది మీకు ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్ తోనే మీకు చూపించాను. నేను ఏమంటే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న 1% తప్పు చేసినా తప్పే, నువ్వు చిన్న దొంగతనం చేసినా దొంగనే, అవునా? సో ఇట్లా సమాజం చూస్తుంది కూడా, అవునా? సో కొంచెం తప్పు చేసినావు, ఆ తప్పేందో నువ్వు ఒప్పుకొని జనాల ముందు మాట్లాడితే నీ కెరియర్ నీకు ఉంటుంది. నేను ఏం చేసిన నేను అదే కదా నేను ఒప్పుకున్నది. ఇప్పుడు తీసుకున్న దానికి ఇస్తున్నాను అన్న, నేను ఇయ్యనని అనలేదే. నేను ఎక్కడ కూడా నేను ఇయ్యా ఏం వేరే రకంగా ఏం అది మాట్లాడలేదే. నేను అమౌంట్ ఇస్తానని కదా చెప్పింది. అమౌంట్ ఇస్తానని చెప్పాను కూడా నన్ను అట్లా టార్గెట్ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఒక మీడియా నిన్ను టార్గెట్ చేస్తుందని అనుకుంటావా? ఇప్పుడు చూస్తే అర్థం కాదు. ఒక మీడియా శివకృష్ణ వెల్తుర్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? అదేమొస్తుంది చెప్తా. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఇన్ని ప్రాజెక్టులు చేసిన, నాకు అందులో ఎవరితో నాకు ఇంత రాలే. ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నప్పటి నుంచి నాకు కంప్లీట్ ఓకే, దీని గురించి ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా లైఫ్ ఎట్లా అయిపోయిందంటే నేను జనాలందరి దృష్టిలో నేను వేరే మొత్తం నెగిటివ్గా బయటికి పోర్ట్రేట్ అయిపోయినా. ప్రాజెక్టు తీసుకున్న మాట ఒప్పుకుంటున్నా, అన్ని డబ్బులు ఇస్తున్నాను కూడా చెప్పాను కూడా. నన్ను ఇప్పుడు ఇట్లా చేసి బయటికి చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు అతను న్యాయం చేసినట్టేనా? ఇప్పుడు అతను న్యాయం చేయగలుగుతారా? ఇప్పుడు నా లైఫ్ను ఇప్పుడు నా ఫ్యామిలీని నన్ను కంప్లీట్ రోడ్డు మీదకి మొత్తం నన్ను రోడ్డు మీద పడేసారు. ఇప్పుడు నన్ను ఇట్లా పడేసారు కదా, నా జీవితం మొత్తం ఇట్లా వేసారు కదా. ఇప్పుడు దీంతో అతని ఫ్యామిలీకి వీళ్ళు ఏ రకంగా సాయం చేయగలుగుతారు? సో ఒక మీడియా నువ్వే పరశురామ్ స్టేజ్లో నువ్వుండి శివ స్టూడియోకి వస్తే, సరే ఈయన ఒకళ్ళు అంటే అన్యాయం చేసిరంటే ఈయనకు న్యాయం చేద్దామని చెప్పేసి నీకు సపోర్ట్ చేయమా? మేము రేపొద్దున నువ్వు మా మీడియాకి వస్తే సపోర్ట్ చేస్తారు. ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు ఒకటి నేను తీసుకున్నా, ఓకే, తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? రేపు తెల్లారే కదా ఇస్తాను అంటుండు అని మీరు ఒకరోజు టైం ఇవ్వరా? మీరు సరే మీ స్టూడియోకి వచ్చిన, మీ శివ స్టూడియోకి వచ్చిన, నేను మీకు టైం పెట్టిన, జస్ట్ 1 డే, నాకు కొంచెం 2 డేస్ లేట్ అయింది. 4th రోజు నేను ఇస్తాను అన్నది. 4th రోజు నేను ఇస్తానన్నా, మీకు ఫోన్ చేసినా, నేను మీతో మాట్లాడినా, మీరు టైం ఇవ్వరా? మీ స్టూడియో స్విచ్ ఆఫ్ చేసిరంట మీరు? అస్సలు లేదు. వాళ్ళు మాట్లాడినవి మనకాడ ఉంటాయి కదా, ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఫోన్ ఎట్లా స్విచ్ ఆఫ్ చేస్తా? మాట్లాడిన ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఇంకోటి ఒక యాంకర్ తోటి ఆల్రెడీ మాట్లాడినా, ఆ యాంకర్ తోటి కూడా మాట్లాడినా అదే రోజు. అతనే అబద్ధం చెప్పాడు కదా. ఆల్రెడీ తను కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, అందులో కూడా తను చెప్పిండు. నేను ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతావు? ఇదే విధంగా నెగిటివ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీ స్టూడియోకి వస్తే మీరు ఏం చేస్తారు? 1 డే టైం ఇవ్వరా? ఒక 1 డే టైం ఇవ్వరా? సో చాలా రోజులు టైం ఇచ్చినాక నువ్వు 5,000 వేసినావు, 5,000 వేసినావు, 5,000 వేసినావు, 20,000 ఖతం చేసినావు. ఇప్పుడు అక్కడ అడిగింది జస్ట్ 1 డేనే కదా. ఒక 1 డేకే నేను కంప్లీట్ లేక ఆ 1 డే నేను ఏం చేయగలుగుతా? ఇప్పుడు అన్ని రోజులు చేయండి, ఆ ఒక్క 1 డే నేను ఏం చేయగలుగుతా? సో ఆ 1 డేలో నువ్వు ఇచ్చేస్తుండేనా? అవును, ఆ ప్రాజెక్ట్ డబ్బులు అదే రోజు కదా వచ్చేది. సరే ఇప్పుడు నేను పరశురామ్తో నేను మాట్లాడతా, ఎన్ని రోజులలో పైసలు ఇస్తావు? ఇప్పుడు అది వేరే రూట్లో వెళ్తుంది. ఇప్పుడు నేను దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో అంటే లీగల్గా వెళ్తురా? నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు నేను. ఓకే, సరే ఇప్పుడు జనాలకు నన్ను ఏం చెప్పమంటావు? జనాలకి ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు. కంప్లీట్ నా లైఫ్, నా జీవితం మొత్తం నాశనం చేసేసారు. ఇప్పుడు నేను మొత్తం ఎట్లా అంటే నేను జీరో అయిపోయినా, నేను రోడ్డున పడిపోయినా. నా పరిస్థితి ఎట్లా ఉందంటే రేపు ఉండనో అన్నట్టు ఉంది నా పరిస్థితి. సీరియస్లీ చెప్తున్నా, నా లైఫ్ నేను రేపు ఉండనా కూడా తెలియదు. నేను ఒక విషయం చెప్తా, మనిషి అన్నప్పుడు కష్టాలు వస్తాయి, ఓకేనా? సో వాటిని తట్టుకొని వాడే మొగాడు, హీరోగాడు. ఇప్పుడు నువ్వు ఇంత ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు హీరో అయినావు, అవునా? సో అది నిలబడకుంటే ఇంకా నువ్వు జీరో అన్నట్టే కదా. సరే ఓకే, కాకపోతే అది కంప్లీట్ ఒక టార్గెట్ చేసినట్టు చేస్తే దానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు మీరైనా ఉన్నారు, మీ దగ్గరికి అదే పర్సన్ వచ్చి చేసినాడు. మీరు ఇప్పుడు ఎవరైనా సరే, మీరనే కాదు, నాకు తెలిసినంత వరకు జెన్యున్ మీడియా ఏదైనా సరే ఆ పర్సన్కి న్యాయం చేయని కోసం ఇప్పుడు 1 డే టైం అడిగితే ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే అతను అడిగేది 1 డేనే కదా, 1 డేలో ఇస్తా అంటుండు కదా, ఇవ్వనని అనట్లేదు కదా. సరే ఓకే, 1 డే చూద్దాం ఇస్తారు అన్నట్టు. ఇవ్వకపోతే ఓకే రేపు పెడదాం, మాకు ఇట్లా టైం కూడా అడిగిండు, మాకు అది ఇది ఉన్నది, ఈ టైం అడిగినా కూడా మాకు ఇవ్వలేదు అని అదంటే ఓకే. జస్ట్ అక్కడ అడిగింది ఒక 1 డే అన్నదానికి ఒక మధ్యలో 2 డేస్ లేట్ అయింది. ఫస్ట్ కన్నా అది మధ్యలో 4th అమౌంట్ వస్తాను ప్రొడ్యూసర్ చెప్పిండు,
ఓకే డిలే అయింది, దానికి సారీ చెప్పినా దానికి అమౌంట్ ఇస్తాను చెప్పంగా కూడా 1 డే అడిగితే కూడా 1 డే కూడా ఇవ్వలేదు. దానికి ఏం చేయాలి నేను? సరే ఇప్పుడు ఉన్న పలంగా ఎవరికన్నా ఫోక్ ఇండస్ట్రీలో ఎవరికన్నా ఫోన్ చేసి ఒక 10,000 అడిగితే ఇస్తారా నీకు? ఇప్పుడు నాకు ఎవ్వరు ఇవ్వరు, నా సిచ్యువేషన్ అట్లా ఉంది. నిన్ను ఎవ్వరు నమ్మరు. నన్ను ఇప్పుడు ఎవ్వరు నమ్మరు. సో నమ్మే వ్యక్తులే లేరు. సో అట్లా అంటే అట్లా క్రియేట్ చేసుకున్నావు. అది ఆ వీడియో అంత నెగిటివ్ పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఒకటి అడుగుతా, నేను ఇప్పుడు ఇందులో మీకు 50 lakhs మోసం చేసిన అనే విధంగా వీడియోలు పెడితే ఏం చేయాలి? ఈ 50 lakhs మోసం చేసిన బాధితులు ఇక్కడ 20 మంది ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అంటే ఏం చేయాలి నేను? 50 lakhs ఎవరిని మోసం చేసిన? ఇప్పుడు ఆ వీడియోలు సంవత్సరం క్రితము వాళ్ళకు నాకు జరిగింది, వాళ్ళకు క్లియర్ చేసేసిన. ఏది అమౌంట్ పరంగా కాదు, ఎవరైతే ఉన్నారో జెన్యున్గా ఉన్న వాళ్ళది జెన్యున్గా అప్పుడు మాట్లాడినా, తర్వాత ఏది ఉందో అది మాట్లాడినా, దాన్ని కూడా పట్టుకొని ఇప్పుడు తీసి అది అసలు ఎప్పుడుదో 1 year బ్యాక్ జరిగిందని పట్టుకొని ఆ పాత వీడియోలు. సో మన దగ్గర ఒక సామెత ఉంటుంది, ఒక్కసారి దొంగ అయితే ఎల్లకాలం దొంగ అనేది. ఆ వీడియోలు తీసుకొని దీనికి వేసి, సో ఇప్పుడు దొంగ నువ్వు బయటపడ్డావు కదా, అవి తీస్తారు. ఎక్కడ దొంగ? ఇప్పుడు ఎంతమంది ప్రాజెక్టులు తీసుకొని లేరు, ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిమంటే చేస్తారు కానీ సరే ఓకే అయిపోయింది సార్, నాది తనది ఏదైతే ఉందో దాని నా తప్పు ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేను దాన్ని సరే అంటే ఇప్పుడైతే శివకృష్ణ వెలుతురు అయితే చెప్తున్నాడు, అంటే నా వల్ల ఏదైనా మిస్టేక్ అయితే అయ్యిందేమో సో అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఆయనతోటి ఏందో పరశురామ్తో నేను చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే ఇట్లనే ఎవరిని మోసం చేయకుండా కొంచెం మంచిగా చేసుకోవాలన్నట్టు మేము చూస్తాం, కానీ మీడియా ఎప్పుడైనా ఒక మనిషిని టార్గెట్ చెయ్యదు. సో ఒకవేళ శివకృష్ణ వెలుతురుని టార్గెట్ చేస్తే సో ఏ మీడియాకి ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు 1000 కోట్లు ఉన్న వ్యక్తిగా అంటే నీ మీద టార్గెట్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తే మేము మరి ఇక్కడ ఇప్పుడు ఈ రకంగా చేస్తే అతనికి ఏ రకంగా అమౌంట్ వస్తాయి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పర్సన్ని న్యాయం చేయని కోసం ఇట్లా కంప్లీట్గా టార్గెట్ చేసి అట్లా లేని అట్లా సృష్టిస్తే ఏమొస్తుంది? నేను అది అడుగుతున్నా. సో లేని 50 lakhs అని చెప్పడం, ఇంతమంది 20 మంది బాధితులు ఉన్నారని చెప్పడం, ఆ రకంగా. సరే ఇప్పుడు నువ్వు వేరేల గురించి నాకు సంబంధం లేదు, ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో నీకు ఏం తప్పు అనిపించింది, ఏం నేను రాంగ్ అడిగినా చెప్పు. నేను మిమ్మల్ని అనట్లేదు, మీరు జెన్యున్గా అడిగిరు, నాకు మీరు అడిగిన దాంట్లో నాకైతే ఏం రాంగ్ అనిపించలేదు. నేను మిమ్మల్ని ఏం తప్పు పడట్లేదు, కాకపోతే నాకు నాకు ఏవైతే కొన్ని వీడియోలు బయటికి వచ్చినాయో నాకు అందులో జరిగిన దానికి నేను చెప్తున్నా. సో అంటే ఇప్పుడైతే చెప్తున్నాడు అంటే ఏదో తప్పయింది, సో అయిపోయింది, సో ఆయనకి ఏదో న్యాయం జరగాల్సింది, చేస్తానేమో అంటే నేను ఉంటానో రేపు ఉండను అన్నట్టు కూడా మాట్లాడుతుంది. కాబట్టి దీనికన్నా మనం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.